నిజామ్స్. సో నిజామ్స్లో మనం మ్యాక్సిమం 3 చాప్టర్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ దీనికి నిజామ్స్కి నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఎక్కువ మార్క్స్ రాకున్నా 2 to 3 మార్క్స్ వరకు వస్తాయి. 100% వస్తాయి 3 మార్క్స్. సో మనకి ఇట్లాంటి ఎగ్జామ్స్లో మనకి 1-2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు రీడ్ అండ్ వీ హ్యావ్ నో ఆప్షన్. సో ద నిజామ్స్ మనం 3 చాప్టర్స్ చదువుతాం. ఫస్ట్ చాప్టర్ కవర్స్ ఫ్రమ్ నిజాం 1 to నిజాం 3. ఫస్ట్ నిజాం నుంచి నిజాం 3 వరకు కవర్ చేస్తాం. అందులో మనం ఎటువంటి టాపిక్స్ కవర్ చేస్తుంటే మనం సేమ్ దీని ఒక వెబ్ సిరీస్ లాగా కవర్ చేద్దాం. అందులో ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే కమ్రుద్దీన్ టు నిజాం. సో ఈ కమ్రుద్దీన్ అనేటైనా నిజాంలాగా ఎట్లా మారిండు అనేది ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ఆ తర్వాత ముగ్గురు వీక్ రూలర్స్ నిజాంని ఎట్లా వేరే వాళ్ళ చేతులకు పంపించిండ్రు అనేది సెకండ్ ఎపిసోడ్. అండ్ థర్డ్ ఎపిసోడ్ విల్ బి ద ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఆ ఫాదర్ ఎవరు, సన్ ఎవరు విల్ బి సీ. సో లెట్ us స్టార్ట్ ద నిజామ్స్. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ నిజామ్స్ ఎవరు, సరే వీళ్ళు ఎక్కువ రోజులు వచ్చిండ్రు. మన ఫస్ట్ ఎపిసోడ్ ఏంటిది, కమ్రుద్దీన్ టు నిజాం. సో ఈ కమ్రుద్దీన్ అనేటైనా నిజాంలాగా ఎట్లా మారిండు అండ్ ఎట్లా ఫాలో అయ్యిండు. సో విల్ బి కవరింగ్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నిజాం ఉల్ ముల్క్ కమ్రుద్దీన్. సో ఫస్ట్ ఇదంతా కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడో నార్త్ వెస్ట్, ఇక్కడ ఈ ఎడార్లలో స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. సో ఒక ఎడార్లలో ఈ కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కంచెలి ముస్లిమ్స్ అనేది వస్తూ ఉంటారు సెంట్రల్ ఏషియా నుంచి. తురాని, సెంట్రల్ ఏషియాలోని బుకారా ప్రాంతానికి చెందిన తురాని అనే ట్రైబ్. సో తురాని అనే ట్రైబ్ మనకి ఎక్కడి నుంచి వస్తారు, దీని నుంచి నడుచుకుంటూ వస్తారు. సో వాళ్ళు ఎందుకోసం వస్తారు, వాళ్ళు అల్లం అమ్మడానికి అల్లం పట్టుకున్నట్టు వస్తూ ఉంటారు ఇటు ఇండియాకి. సో అల్లం అమ్ముకోవడానికి నీకు రూలర్ ఎట్లా అయిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో ఆ అల్లం అమ్ముకునే స్థాయి నుంచి ఒక నిజాంలాగా ఎట్లా మారిండ్రు. సో ఇప్పుడు మనం ఈయన ఫస్ట్ వీళ్ళ ఆలం షేక్ అంటే ఎవరో యాన్సిస్టర్, కానీ వీళ్ళ మూల పురుషుడు వీళ్ళ ప్రొజెనిటర్ అంటే ఈ నిజామ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, అసలు నిజామ్స్ రావడానికి కారణం ఎవరంటే వీళ్ళ తాత ఖ్వాజా అబిద్ ఖిలిజ్ ఖాన్. సో ఖ్వాజా అబిద్ అన్నట్టయినా అల్లం అమ్ముతూ ఉంటాడు. సో సరదాగా ఏం చేస్తాడు, అప్పుడు ఇదంతా ఔరంగజేబ్ కంట్లో పడుతుంది. ఆయన ఏం చేస్తుంటాడంటే అప్పుడు అల్లంని గాల్లోకి ఇసిరేసి కట్ చేస్తుంటాడు. సేమ్ మన నింజా ఫ్రూట్ కట్లు ఉంటుంది చూడు, సేమ్ ఒక అల్లాన్ని ఇసరడం కత్తితో కట్ చేయడం, అల్లాన్ని ఇసరడం కత్తితో కట్ చేయడం, అల్లాన్ని ఇసరడం కత్తితో కట్ చేయడం. ఇది ఎవరి కంట్లో పడ్డది, పడకపోయి ఔరంగజేబ్ కంట్లో పడుతుంది. సో ఔరంగజేబ్ చూసి, ఓ అల్లంనే ఇంత మంచిగా కట్ చేస్తాను అంటే ఇంకా పీకలు ఎంత మంచిగా కట్ చేస్తామని, నీ పేరు ఇప్పటి నుంచి కిలిచ్ ఖాన్ అంటాడు. కిలిచ్ ఖాన్ అంటే కత్తి వీరుడు అని. సో ఇప్పటి నుంచి నీ పేరు కిలిచ్ ఖాన్ అని ఖ్వాజా అబిద్కి సో కిలిచ్ ఖాన్ అనే పేరు పెట్టి టేక్ మన్సబ్దార్ అంటారు. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మన్సబ్దార్, ఈ అల్లం బిజినెస్ అంతా పక్కన పెట్టు, ఇప్పటి నుంచి మన్సబ్దార్ అంటాడు. సో అట్లా ఫ్రమ్ నోవేర్ ఒక ఖ్వాజా అబిద్ అన్నట్టయినా ఒక మన్సబ్దార్గా మారిండు ఔరంగజేబ్ కింద. అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఔరంగజేబు ఇప్పుడు మనం చదివేది ఎవరి కోసం, కమ్రుద్దీన్ గురించి చదవాలి. సో కమ్రుద్దీన్ ఎవరు, ఈ ఖ్వాజా అబిద్ మనవడు కమ్రుద్దీన్. సో ఒక్కసారి ఖ్వాజా అబిద్ తీసుకొని ఇతని మనవడు, ఒకసారి మా మనవడి స్కిల్స్ చూడండి అంటారు. సో ఆయననే కమ్రుద్దీన్. ఓకే, సో ఆ కమ్రుద్దీన్ స్కిల్స్ చూద్దామని చూస్తారు ఔరంగజేబ్. సో చూస్తే ఈ మనవడు కమ్రుద్దీన్ వీళ్ళ ఖ్వాజా అబిద్ని మించిపోయినట్టు. అరే వీడు మీ తాత కిలిచ్ ఖాన్ అయితే నువ్వు పిల్ల కిలిచ్ ఖాన్ అని వీనికి ఇంకొక పేరు పెడతాడు, చిన్ కిలిచ్ ఖాన్ అని, అంటే పిల్ల కిలిచ్ ఖాన్ అని పెట్టి వీనికి కూడా మన్సబ్దార్ ఇస్తాడు కమ్రుద్దీన్కి, పోరానికి. సో అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది. సో ఔరంగజేబ్ దగ్గర కమ్రుద్దీన్ అనే ఒక మన్సబ్దార్ ఉన్నాడు. సో ఇది ఇక్కడికి ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. సో నడుస్తుంటే షాకిర్ అనే పేరుతోని రోజు లెటర్స్ వస్తూ ఉంటాయి, ఎవరికి, ఔరంగజేబ్కి వస్తుంటాయి. షాకిర్ అనేది పెన్ నేమ్. సో ఏమని వస్తుంటాయి అంటే ధైర్యం చేయలేక మన కమ్రుద్దీన్ డైరెక్ట్ ఔరంగజేబ్ని అడగలేక షాకిర్ అనే పెన్నుతోని డైరెక్ట్ లెటర్స్ రాస్తూ ఉంటాడు. ఏమని, నాకు సౌత్ ఇండియాని కంకర్ చేయాలని ఉంది, సౌత్ ఇండియా నా చేతిలో పెట్టుకోవాలని ఉంది. అప్పుడు ఇంకా సౌత్ ఇండియా మొత్తం స్కాటర్డ్ అయ్యి ఉండే మరాఠాస్ వీళ్ళు. సో అని మొత్తం షాకిర్ అనేటైనా కమ్రుద్దీన్. సో కమ్రుద్దీన్ షాకిర్ పేరుతో పంపించేటోళ్ళు.
సో ఒకరోజు ఏమవుతుంది, సో వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఔరంగజేబ్కి తెలిసిపోతుంది. సో ఆ షాకిర్ ఎవరో కాదు కమరుద్దీన్ అని తెలుస్తుంది. సో కమరుద్దీన్ అని తెలిస్తే పిలుస్తాడు, ఇటారా కమరుద్దీన్ అంటాడు. సో కమరుద్దీన్ వస్తాడు, వచ్చిన తర్వాత నీకు సౌత్ని గెలుచుకోవాలని ఉందా అని అడుగుతాడు. అప్పుడు కమరుద్దీన్ అవును నేను గెలుచుకుంటా అంటాడు. సరే నువ్వు కర్ణాటక వెళ్ళిపో అంటాడు. సో అట్లా ఈయన ప్రయాణం కర్ణాటకకి పోతుంది. సో కర్ణాటకకి సుబేదార్ని ఇస్తాడు. సో ఇప్పుడు కమరుద్దీన్ సౌత్ ఇండియాని వశం చేసుకోవాలనే ఉద్దేశంతో నీకు సౌత్ ఇండియా కర్ణాటకకి సుబేదార్ అయిండు. బట్ బ్యాడ్ లక్ ఏంటిదంటే ఔరంగజేబ్ పోయి బహదూర్ షా వస్తాడు. సో బహదూర్ షా వస్తే ఏం చేస్తాడంటే, సో బహదూర్ షాకి ఏమనిపిస్తుంది, ఈయనని ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకు సౌత్ ఇండియాలో పెడితే ఓన్లీ ఇక్కడికే పరిమితం అయిపోతాడు. అదే నార్త్ ఇండియాలో పెడితే ఇక్కడ నుంచి ఇదంతా ఇరాన్ దాకా వ్యాపించవచ్చు కింగ్డమ్ అని కమరుద్దీన్ని ఒప్పిస్తాడు. సో అట్లా కమరుద్దీన్ నార్త్కి పోవాల్సి వస్తుంది. సో నార్త్లో ఎక్కడికి పోతాడు, అయోధ్య సుబేదార్కి పోతాడు. సో అయోధ్య సుబేదార్కి పోయి ఈయన ఏమంటాడు అప్పుడు, కానీ దురాని అంటే సంబడి ఇరాన్కి చెందిన దురానీస్ అంటారు. సో నువ్వు ఇరాన్ దాకా నువ్వు పాలించాలి అని బహదూర్ షా పంపిస్తాడు. సో ఆయనని వెళ్ళేటప్పుడు వాళ్ళు స్వీట్లు పంచుకుంటారు, పోవాలంటారు, అందరూ హ్యాపీగానే పోతారు. కానీ వన్స్ అక్కడికి పోయిన తర్వాత కమరుద్దీన్కి అక్కడ నచ్చదు నార్త్లో. ఎందుకు కమరుద్దీన్కి ఏంటంటే సౌత్లో పాలించాలి, మరాఠాస్ని క్రష్ చేయాలి, వాళ్ళని క్రష్ చేయాలనే ఉంది. సో ఈయనకి ఈ సౌత్లో ఏరియా అనేది నచ్చదు, ఎట్లయినా నార్త్కి రావాలనుకుంటాడు. సో అట్లనే బాధపడుతూ ఉంటాడు. సో అప్పటికి బహదూర్ చేసిపోయి ఫరూక్ సియార్ వస్తాడు. సో ఫరూక్ సియార్ ఏం చేస్తాడు, ఏమైంది కమరుద్దీన్ ఎందుకు బాధపడుతున్నావు అంటాడు. అంటే అయితే సైలెంట్ ఉంటాడు ఈయన కమరుద్దీన్. సో ఏమైంది వాట్స్ యువర్ ప్రాబ్లమ్ అని మళ్ళీ అడుగుతాడు. ఏందన్నా 1717 ఫర్మాన్ వల్లే మనం బాధపడుతున్నాం, 1717 ఫర్మాన్ ఉంటుంది కదా, బ్రిటిష్ వాళ్ళకి మొత్తం పర్మిషన్ ఇస్తారు. సో దానివల్ల ఏమన్నా నీకేమన్నా నచ్చలేదా, అది ఏమన్నా దాన్ని రివ్యూ చేద్దామంటే అదేం లేదు, నేను వేరే దానికి బాధపడుతున్నాను. సరే దేనికి బాధపడుతుంది, ఇప్పుడు సౌత్ ఇండియన్ పాలించాలి ఉందంటారు. సరే ఒకటే మాట అంటాడు, డైరెక్ట్ ఏరైపో సౌత్ ఇండియాకి అంటాడు. సో అట్లా ఫరూక్ సియార్ ఏం చేస్తాడు, నిజాంని సౌత్ ఇండియాకి గవర్నర్ లాగా, డెక్కన్కి గవర్నర్ లాగా ఏమని అనౌన్స్ చేస్తారంటే ఇప్పటి నిజాముల్ ముల్క్. సో అట్లా సో ఈయనని ఆ ప్రాంతానికి నిజాం అనే పేరు ఎందుకు వచ్చింది, డెక్కన్కి పోవాలనుకున్నాడు. సో పంపించినాం, కానీ నువ్వు ఆ డెక్కన్కి ఉల్ ముల్క్, నువ్వే కింగ్ కావాలి. సో అందుకే నీ పేరు ఏం పేరు కొంచెం నిజాముల్ ముల్క్. ఫతే జంగ్ అంటే ఏంటంటే, జంగ్ అంటే వార్, ఫతే అంటే విక్టర్. సో ఎవరైతే వార్లో గెలుస్తారో వాళ్ళని. సో నువ్వేం చేయాలి ఇప్పుడు నీకు, సో సరే నీకు నేను పంపిస్తున్నా, డెక్కన్కి పంపిస్తున్నా, కానీ నువ్వేం చేయాలి ఇప్పుడు, నువ్వు గెలవాలి నిజాముల్ ముల్క్ని గెలిస్తేనే నీకు పేరు ఉంటుంది అంటాడు. సో అట్లా ఫరూక్ సియార్ వల్ల డెక్కన్ గవర్నర్కి వస్తాడు. సో ఇంకా డెక్కన్ని ఇంకా గెలుద్దాం అనే టైంలో ఫరూక్ సియార్ ప్లేస్లో మొహమ్మద్ షా రంగీలా వస్తాడు. రంగీలా ఎట్లా అంటాడు అంటే ఫుల్ జల్సా పేర్లోనే ఉంది రంగీలా. అందుకే యాక్చువల్లీ ఆయన పేరు రంగీలా కాదు, మహమ్మద్ షా, కానీ ఆయనకి రంగీలా అనే టైటిల్ వస్తుంది. సో రంగీలా మొత్తం ఇంకా జల్సా చేస్తూ ఇక ముఘల్ ఎంపర్ పతనం అయిపోయే స్థాయికి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు ఈ డెక్కన్ గవర్నర్ ఉన్నాడు కదా నిజాముల్ ముల్క్, సో ముఘల్ బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లా మళ్ళీ పిఎం లాగా మళ్ళీ ముఘల్కి వెళ్తాడు. కానీ సో మీకు ఇప్పుడు డెక్కన్ గవర్నర్ ఉండేటైనా పిఎం లాగా ముఘల్కి వెళ్ళిండు. కానీ ఈ ముఘల్ దగ్గర ఈ రంగీలాకి అస్సలు నచ్చదు. సో ఈయన అంతకుముందు ఈయనకు అసఫ్ జాన్ టైటిల్ ఇస్తాడు. ఎందుకు ఈ నిజాం అనే టైటిల్ నచ్చదు. సో మీరు అసఫ్ జా మీరు అని అంటాడు. సో కానీ టోటల్గా ముఘల్ పడిపోతుంటుంది. సో అట్లా వీళ్ళిద్దరికి ఇంటర్నల్ క్లాషెస్ అనేవి వస్తాయి. ఎవరెవరికి, మొహమ్మద్ షా రంగీలాకి అండ్ నిజాముల్ ముల్క్కి ఇంటర్నల్ క్లాషెస్ అనేవి వస్తాయి. సో ఆ క్లాషెస్ వస్తుంటే ఇంకా వన్ ఫైన్ డే ఏం చేస్తాడు, నిజాం అన్నీ వదిలేసి డెక్కన్కి వచ్చేస్తాడు. సో హిస్ బ్యాక్ టు సౌత్ ఇండియా. సో అయిపోయింది, డెక్కన్కి వచ్చిండు. సో ఇప్పుడు డెక్కన్కి వస్తే ప్రాబ్లం ఏంటంటే డెక్కన్లో ఆయన ప్లేస్లో ఆల్రెడీ ఇంకొక ఆయననే ముబారిస్ ఖాన్.
సో అప్పుడు డెక్కన్ సుబేదార్ అయిన ముబారిస్ ఖాన్, సో నువ్వేంది, సో 1724 అక్టోబర్లో నువ్వేందిరా నా ప్రాంతాన్ని తీసుకునేదని చక్కెర కేడ్ మధ్యలో ఇట్లా షుగర్ పెడతారు. షుగర్ పెట్టి ఇటు నుంచి మీరు కమరుద్దీన్ అకా నిజాముల్ ముల్క్, ఇటు నుంచి ముబారిస్ ఖాన్. సో ఎవరు ఇద్దరిని చంపేసుకొని ఆ చక్కెర బుక్కితే వాళ్ళకి నిజాం అని అనుకుంటారు. సో అందుకే దీనికి చక్కెర కేడ్, బ్యాటిల్ ఆఫ్ చక్కెర కేడ్ అని ఉంటుంది వార్ పేరు. ఓకేనా. సో నెక్స్ట్, సో అట్లా బ్యాటిల్ ఆఫ్ చక్కెర కేడ్లో నిజాం గెలుస్తాడు. సో నిజాం గెలిచి మన నిజాం హైదరాబాద్లో నిజాం రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైజ్ ఆఫ్ నిజాం. సో ఇది నిజాం రైజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చదివేది నిజాం రూల్ ఆర్ నిజాం ఫాల్. నిజాం ఫాల్ ఇట్స్ మోర్ దెన్ రూల్, నిజాం ఫాల్. సో నిజాం ఫాల్ ఎట్లయితుంది, సో ఇప్పుడు సౌత్ ఇండియాని అంత సింపుల్గా కాంకర్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటుంటా. ఇప్పుడు నిజాం సౌత్ ఇండియన్ కాంకర్ చేయడం, సౌత్ ఇండియాలో ఎవరు ఎఫిషియెంట్ రూలర్స్ అంటే ఉన్నారు, ఎవరున్నారు, మరాఠాస్ ఉన్నారు. సో మరాఠాస్లో బాజీరావ్ వన్ ఆల్రెడీ ఛాలెంజ్ చేస్తారు. బాజీరావ్ వన్ ఏమంటాడు, నువ్వు అంత ఈజీ అనుకుంటున్నావు ఆరా మమ్మల్ని గెలవడం, సరే నీకు ఒక 4 years ఛాన్స్ ఇస్తా. 1724లో ఫామ్ అయింది కదా, నీకు 4 years ఛాన్స్ ఇస్తా, నువ్వు ఎంత సైన్యం పెంచుకుంటావు పెంచుకో, కానీ అమ్మతో చెప్తున్నా 4 years తర్వాత చిత్తు చేస్తాను నేను అని అంటాడు. సో చేసిండా చేయలేదా ఇప్పుడు చూద్దాం. సో 4 years ఛాన్స్ ఇచ్చాడు. సో 1724లో ఫామ్ అయింది, 1728 దాకా ఖాళీ ఉన్నారు. సో బాజీరావ్ వన్ ఛాలెంజ్ చేసిండు నిజాంకి. సో బాజీరావ్ వన్ ఛాలెంజ్ చేసిండు, నిజాం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిండు, 4 years వచ్చిండు. సో అట్లా జరిగిన యుద్ధమే పాల్కేడ్ ముంగి యుద్ధం. సో పాల్కేడ్ ముంగి యుద్ధం, ఈ ముంగి అంటే ముంగీసా, ఓకే, ముంగి అంటే ముంగీసా. ఇదేంటంటే పాల్కేడ్ అంటే పాల్, దీని మీనింగ్ అనేది పాలు తాగే ముంగీసా. కానీ ఇక్కడ స్నేక్ ఎవరు, స్నేక్ ఈస్ బాజీరావ్ వన్, దార నేను కాటేస్తా అంటాడు. సో అట్లా పాల్కేడ్ ముంగి యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో పాల్కేడ్ ముంగి యుద్ధంలో చిత్తు కొడుకుంటారు నిజాం. సో అట్లా నిజాం ఏం చేస్తారంటే చౌత్ ఒప్పుకుంటారు. చౌత్ అంటే నీకు 1/4 ట్యాక్స్ వాళ్ళు కట్టాలి, అండ్ సర్దేశ్ అంటే 1/10 ట్యాక్స్ మరాఠాస్ కట్టాలి. సో దీన్ని చౌత్ అండ్ సర్దేశ్ రైట్స్ అంటారు. అంటే ఇప్పుడు దీని మీద రైట్స్, ఇప్పుడు మన నిజాం మీద చౌత్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని, సర్దేశ్ కూడా టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇవి రెండు ఇప్పుడు మరాఠాస్ చేతులు ఉన్నాయి. సో దాన్ని ముంగి ట్రీటీ అంటారు, ఆర్ ముంగీసా ట్రీటీ అంటారు, ఆర్ ముంగి శివగాం ట్రీటీ అంటారు. అండ్ నెక్స్ట్ సూరత్ వర్ణ యుద్ధం. సూరత్ వర్ణ యుద్ధం అంటే వీళ్ళు అప్పుడు ఈ ఫస్ట్ యుద్ధంలో ఏమంటాడు, మాకు లైటింగ్ సరిగ్గా లేదు అది ఇది అని అంటారు, అందుకు ఓడిపోయినామని నిజాం రీజన్ చెప్తారు. సో అట్లా సరే సూరత్ వర్ణ అంటే బ్రైట్ సన్లైట్లో మనం ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతారు, అయినా కూడా ఓడిపోతాడు నిజాం. అది మళ్ళీ ఇప్పుడు మాకు డెక్కన్లో కాదు, మనం సెంటర్లో చేద్దాం ఫైట్ అనుకుంటారు వాళ్ళు. సో మీ దగ్గర కాదు, మా దగ్గర కాదు, సూరత్ ఏమి ఇటు సైడ్, ఇంతకుముందు జరిగింది వచ్చాడు, ఇట్లా కాదు సెంటర్లో చేద్దాం, ఇప్పుడు ఎవరు మూడోసారి ముఖ్యం అంటారు. అట్లా భోపాల్లో నెక్స్ట్ వార్ జరుగుతుంది. భోపాల్ దొర, ఇది ఎవరంటే ఇది లాస్ట్ దొర ఎవరో ఫైండ్ చేసే యుద్ధం. సో దాన్ని భోపాల్ దొర యుద్ధం అంటారు. 1738లో జరిగింది. సో ఈ ఉద్యమంలో ఈ యుద్ధంలో ఈ భోపాల్ నర్మదా రివర్కి పైన ఉన్నాయి మొత్తం ఏవైతే నిజాం పాలన ఉంటాయో అవన్నీ మరాఠా కొడుకుతారు. సో దాన్నే దొరై సంధి అంటారు. సో అట్లా నీకు ముంగి యుద్ధంలో, ముంగీసా యుద్ధంలో, సూరత్ వర్ణ యుద్ధంలో, భోపాల్ యుద్ధంలో మూడిట్లు చావు దెబ్బతిన్నాడు. ఓకే, అయిపోయింది చావు దెబ్బతిని. ఇంకా ఇక డిప్పులో ఉన్న టైంలో మనకి నార్త్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఏమని, నార్త్ ఢిల్లీ కొన్ని రోజులలో అంతం కాబోతుంది, నాదిర్ షా వచ్చిన ఢిల్లీకి అంటారు. సో నాదిర్ షా అంటే పెద్ద విలన్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా సినిమాలలో విలన్ చూస్తే ఎట్లా చూస్తాం భయంతో, సో అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్ నాదిర్ షా ఆఫ్ పర్షియా. పోతాడు కర్నల్, బ్యాటిల్ ఆఫ్ కర్నల్లో రంగీలా ఎట్లాగో పుట్టాడని తెలుసు అని చిత్తు ఓడిపిస్తే అప్పుడు రంగీలా సో ఎవరినైతే అతను తరిమేసిండో అట్లాంటి నిజాంని పిలుస్తాడు. నిజాంని పిలిస్తే నిజాం ఏం చేస్తాడు, సంధి చేసుకుంటాడు. సో ఇట్లా కాదు, ఇది నాకు స్వయం చెప్పొచ్చు అంటే నిజాం కొంచెం మాటలతోనే నేను కారెడీ చేసి, సరే కానీ నాకు వీడు నచ్చలేదు, నువ్వు ఉండు నిజాంగా అని అంటాడు నాదిర్ షా. నాకు సీటు, నా టార్గెట్ మొత్తం సౌత్ ఇండియా, ఎక్కడ ఉండాలంటే సరే నీ ఇష్టం రాని నాదిర్ షా వెళ్ళిపోతాడు. పట్టికి వెళ్ళిపోతాడా, 2 తీసుకొని పోతాడు. అందులో ఒకటి కోహినూర్ డైమండ్, ఒకటి పీకాక్ థ్రోన్ ఒకటి, ఈ 2 నాదిర్ షా తీసుకొని పోతాడు.
అండ్ మళ్ళీ ఇంకొకసారి అహ్మద్ షా అబ్దాలీ వస్తాడు ఆఫ్ఘన్ నుంచి. సో మళ్ళీ ఆయననే పిలుస్తారు. అంటే ఇప్పుడు రంగీలా గారు వేస్ట్ కాడని తెలిసి అందరు వస్తూ ఉంటారు. అందులో నాదిర్ షా ఒకరు, అహ్మద్ షా అబ్దాలీ ఒకరు. సో అట్లా వచ్చినప్పుడు ఈయన ఇప్పుడు రంగీలా నిజాంని బయటికి పంపించాడు, ఆయన మళ్ళీ ఆయనని పిలుస్తాడు. సో అట్లా నిజాం వచ్చే దారిలో మహారాష్ట్ర దగ్గర బుర్హాన్పూర్లో ఆర్ఐపీ అయిపోతాడు, రిప్ అవుతాడు. సో అట్లా నిజాం అనే టైన చచ్చిపోతాడు. సో నిజాం అనే చాప్టర్, ఆ నిజాం అనే టాపిక్ అట్లా ఎండ్ అయిపోతుంది. సో నిజాం అయిపోయింది. నిజాం తర్వాత ఎఫిషియెంట్ రూలర్స్ ఉన్నారు, ఒకవేళ ఉంటే ఎవరు లేకుంటే ఎవరు. సో అది ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ కవర్ చేసినాం కదా మనం. సో వి కవర్డ్ దిస్ టాప్ కమరుద్దీన్ నుంచి నిజాంలాగా ఎట్లా మారిండో అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటిది 3 వీక్ రూలర్స్. సో ఆ 3 వీక్ రూలర్స్ ఎవరు, వాళ్ళు ఎట్లా పాలించారు బ్రిటిష్ని నిజాంని అనేది చూద్దాం. ఓకే, సో 3 వీక్ రూలర్స్ ఎవరు అంటే అందులో ఫస్ట్ వచ్చేది నజీర్ జంగ్. సో నాజిర్ జంగ్ అనేటైనా ఒకైనా, ముజఫర్ జంగ్ అనేటైనా ఒకైనా, ఆ తర్వాత సలాబత్ జంగ్ అనేటైనా ఒకైనా. సో ఈ ముగ్గురు వల్ల మన నిజాం బయట చేతిలోకి ఎట్లా పోయింది. సో అండ్ వీళ్ళని ఎప్పుడు కూడా నిజామ్స్ అనరు, వీళ్ళని వెర్రి పప్పలు అంటారు వీళ్ళని. సో అందుకే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ నిజాం తర్వాత ఉన్న ముగ్గురిని వెర్రి పప్పలు అంటారు, నిజామ్స్ అన్నారు వీళ్ళని. ఆర్ అసఫ్జాస్ అంటారు. అందులో ఫస్ట్ వ్యక్తి నాజర్ జంగ్. సో మనకు నాజర్ జంగ్ అని టక్కన ఏది గుర్తొస్తుంది, అంబూర్ వార్ గుర్తొస్తుంది, 1949 ఆయన అన్వరుద్దీన్ చచ్చిపోతారు ఆ వార్. సో ఇది 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 ఏ వార్, ఇది మన సో అంబూర్ వార్ ఒకటి జరుగుతుంది ఈయన ఉన్నప్పుడు, అండ్ కర్ణాటక వార్ కూడా జరుగుతుంది. సో ఈ నజీర్ జంగ్ కోసం, ఈ సీటు కోసం ముజఫర్ జంగ్ వెయిట్ చేస్తుంటాడు. ముజఫర్ జంగ్ డూప్లెక్స్ హెల్ప్ తీసుకుంటాడు, ఈయన చంపేస్తాడు, సింపుల్. సో నాజీర్ జంగ్ అనేవాడు ఒక వీక్ రూలర్ వచ్చిండు, అరే వీడి వీక్ అని ముజఫర్ జంగ్ వీని చంపేస్తాడు విత్ హెల్ప్ ఆఫ్ డూప్లెక్స్, ఫ్రెంచ్ అయిన డూప్లెక్స్. సో ఈయన తరిమిస్తాడు. సో ఈయన తరిమిస్తే ఈయన ఎవరు చంపుతారు నాజీర్ జంగ్ని, కర్నూలులో హిమ్మత్ ఖాన్ అనేటోడు చంపుతాడు. సో కర్నూలులో హిమ్మత్ ఖాన్ అనేటోడు ఈయనను చంపిస్తాడు. సో అట్లా ఈ నాజీర్ జంగ్ అనే చాప్టర్ ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎవరు వస్తారు, ముజఫర్ జంగ్ వస్తాడు. సో ముజఫర్ జంగ్ వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళతో కలుస్తాడు, డిఫరెంట్ పార్ట్స్ ఇస్తారు, మచిలీపట్నం, దివిసీమ, యానాము ఇవన్నీ ఫ్రెంచ్కి ఇచ్చి డూప్లెక్స్ని సౌత్ కృష్ణా రివర్కి సౌత్ మొత్తం డూప్లెక్స్కి ఇస్తాడు. అండ్ ఇక్కడ ఈయనకి జాఫర్ అనే బిరుదు ఇచ్చి డూప్లెక్స్ని ఎవరు ముజఫర్ జంగ్, ఎందుకంటే ముజఫర్ జంగ్ హెల్ప్ చేసిన డూప్లెక్స్. సో ఇక్కడ ఈ హెల్ప్కి అంటే నాజీర్ జంగ్ని తరిమేయడానికి చేసిన హెల్ప్కి ప్రతిఫలంగా సౌత్ కృష్ణా రివర్ ఇస్తాడు. సో సేమ్ మళ్ళీ వీళ్ళని ఎవరైతే చంపినారో కర్నూలు నవాబ్స్, వాళ్ళే ముజఫర్ జంగ్ని కూడా చంపిస్తారు. సో కర్నూలు నవాబ్స్ వల్ల నాజీర్ జంగ్ చచ్చిపోతాడు, ముజఫర్ జంగ్ చచ్చిపోతాడు. సో అంత వీక్ రూలర్. ఆ తర్వాత ఎవరు వస్తారు, సలాబత్ జంగ్ వస్తాడు. ఈ సలాబత్ జంగ్ రావడంతో ఒక కంప్లీట్గా ఇచ్చే మైండ్ సెట్, అంటే నన్ను మీరేం చేయకండి, మేము మీకేం కావాలో అది ఇస్తాను, సింపుల్. సలాబత్ జంగ్ ఏమంటాడు, నన్ను మీరు ఏం చేయకండి, నేను మీకు ఏది కావాలంటే ఇస్తాను, సింపుల్ అయిపోయింది. సో అట్లా బుస్సి ఇక ఆయన వెళ్ళిపోతాడు. ఈ బుస్సి అనే టైం వస్తాడు. ఓకే, సో బుస్సి అయిన టైం కూడా సలాబత్ జంగ్ కింగ్ కావడానికి బాగా హెల్ప్ ఇస్తాడు. సో ఈ బుస్సికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, బుస్సి అడుగుతాడు మీకు ఏం కావాలి అని అడుగుతాడు. సో అడిగితే సలాబత్ జంగ్ అడుగుతాడు, సో వాట్ డూ యూ వాంట్ బుస్సి అంటాడు. సో అప్పుడు బుస్సి ఒకటే అంటాడు, నాకు మార్స్ కావాలి అంటాడు. అది సలాబత్ జంగ్ అంటాడు, మార్స్ అంటే ప్లానెట్, దాన్ని ఎట్లా తెచ్చేయగలుగుతా అంటాడు. సో మార్స్ అంటే ప్లానెట్ కాదు, మార్స్ అంటే నాకు ముస్తఫా నగర్ కావాలి, నాకు ఏలూరు కావాలి, నాకు రాజమండ్రి కావాలి, నాకు శ్రీకాకుళం కావాలి. సో మార్స్ అంటే ఏంటిది, ముస్తఫా నగర్, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం. సో మార్స్ అంటే నువ్వు నార్థన్ సర్కర్స్ కావాలి నీకు అని సలాబత్ జంగ్ అంటాడు. బుస్సి అంటాడు, అవును రా పప్ప, నాకు నార్థన్ సర్కర్స్ కావాలి అంటాడు. సో అట్లా నార్థన్ సర్కర్స్ని ఫ్రెంచ్ వాళ్ళు తీసుకుంటారు. సో అట్లా నార్థన్ సర్కర్స్ ఇప్పుడు ఫ్రెంచ్ చేతిలో ఉంటాయి. సో అయిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళది ఆబ్వియస్లీ అక్కడ డామినేషన్ పెరుగుతుంది.
ఈయన కింద లష్కర్ ఖాన్ అనే ఒకటి పిఎం. సో పిఎంకి నచ్చదు ఇదంతా, బ్రిటిష్ ఇదంతా ఏంది అని అంటే. సో అప్పుడు ఒక యుద్ధం, ఒక డిసైడింగ్ యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం అంటే చందుర్తి యుద్ధం. సో ఈ సలాబత్ జంగ్ ఉన్నప్పుడు 3 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి బొబ్బిలి యుద్ధం, అదంత ఇంపార్టెంట్ కదా బొబ్బిలి యుద్ధం. చందుర్తి యుద్ధం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెంచ్ అనేటోళ్ళు కంప్లీట్గా పతనం అయిపోతారు. సో ఫ్రెంచ్ పతనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా గెలిచేటోళ్ళని దగ్గర పెట్టుకుందాం అనుకుంటారు, ఓడిపోయేటోని దగ్గర పెట్టుకుందాం అని అనుకోరు. సో అది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, బ్రిటిష్తో ఫైట్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో బ్రిటిష్తోని ఈయన సలాబత్ జంగ్ ఫైట్ చేస్తే మచిలీపట్నం యుద్ధంలో ఓడిపోతాడు. సో మచిలీపట్నం ట్రీటీ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఫస్ట్ ట్రీటీ, నిజాంతో బ్రిటిష్ చేసుకున్న ఫస్ట్ వార్, ఫస్ట్ ట్రీటీ. సో మచిలీపట్నంలో ఓడిపోతే ఇప్పుడు నువ్వు నార్థన్ సర్కార్స్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినావు కదా, అవి నాకు ఇచ్చేయి అంటాడు. సో అట్లా నార్థన్ సర్కార్స్ 1753 నుంచి 1759 వరకు మాత్రమే ఫ్రెంచ్ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత మచిలీపట్నం యుద్ధం. సో మచిలీపట్నం యుద్ధంలో ఇది అయిపోతుంది. సో ఇది టాపిక్ 2, చిన్న టాపిక్ ఇది, 3 కింగ్స్. సో రివిజన్ అప్పుడు నేను మళ్ళీ రివిజన్ క్లాస్ చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ ఫాదర్ అండ్. సో ఇప్పుడు థర్డ్ టాపిక్. ఇప్పుడు మనం 2 టాపిక్స్ ఆల్రెడీ కవర్ అయిపోయినాయి. ఓకే, నిజాం కమరుద్దీన్ నుంచి నిజాం లాగా మారడం, అండ్ ముగ్గురు వీక్ సన్స్, అండ్ నెక్స్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఏంటో చూద్దాం. సో ఈ ఫాదర్ ఎవరు, సన్ ఎవరు, ఓ రిలేషన్షిప్ ఏంటిది. సో నిజాం అలీ ఖాన్. సో ఈయన పేరు గుర్తుపెట్టుకో, బాగా వినిపించే పేరు అవుతుంది ఇది. సో హూ ఇస్ నిజాం అలీ ఖాన్, అసలు ఎందుకు ఆయన పేరు నిజాం ఎందుకు అసలు. సో సెకండ్ నిజాం అంటున్నాను నేను. ఓకే, ఫస్ట్ నిజాం కమరుద్దీన్ ఆర్ నిజాముల్ ముల్క్. సో అసలు నెక్స్ట్ ముగ్గురిని మనం కన్సిడర్ చేయం. నాజర్ జంగ్ని, ముజఫర్ జంగ్ని, సలాబత్ జంగ్ని, ముగ్గురు ఎర్రిపప్పలు అనుకున్నాం. ఓకే, అయిపోయింది. సో సెకండ్ నిజాం ఈజ్ నిజాం అలీ ఖాన్. అండ్ నిజాం అలీ ఖాన్, సో ఇక్కడ దాకా ఈ పైనంతా వీళ్ళు అసబ్జాస్ కింగ్డమ్ అనే ఉండేది. సో నిజాం ఇక్కడ నుంచి నిజాం అనడం స్టార్ట్ చేసినాం. ఇక అందుకే ఇక్కడ హెడ్డింగ్స్ కూడా నిజాం సార్ ఉంది. మరి ఈయన ఫస్ట్ నిజాం అయితే సెకండ్ నిజాం ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్ నిజాముల్ ముల్క్. సో ఆయనకి విత్ డ్యూ రెస్పెక్ట్తోని సెకండ్ నిజాం అని, ఆయన ఫస్ట్ నిజాం అని ప్రకటించుకున్నాడు. మరి ముగ్గురు ఎర్రిపప్పలను ఏం చేసినట్టే, ముగ్గురు ఎర్రిపప్పని కన్సిడర్ కూడా చేయలేదు. అసలు వాళ్ళ కింగ్స్ అనేవి కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకోరు. సో ఈ ఫాదర్ అండ్ సన్ ఎవరంటే నిజాం అలీ ఖాన్ అండ్ సికిందర్ షా. అసలు వాళ్ళది స్టోరీ ఏంటో చూద్దాం. సో ఈ మొత్తం నీకు ఫ్రెంచ్ అందరికీ ఇన్వాల్వ్, ఆడొచ్చి బ్రిటిష్ ఇన్వాల్వ్ అవ్వడు, ఇటు వచ్చి ఫ్రెంచ్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇదంతా నిజాం నచ్చలేదు. సో సలాబత్ జంగ్ని ఏం చేస్తాడు, తీసుకొని బీదర్ ఫోర్ట్లో వేసి పారేస్తాడు. సో వేసి పారేసి ఇప్పటి నుంచి పీపుల్ షుడ్ స్టార్ట్ కాలింగ్ మీ నిజాం, మేము ఇప్పటి నుంచి నిజామ్స్. ఓకే, అండ్ అట్లా నిజాం అనే పేరుతో రూల్ చేసిన ఫస్ట్ కింగ్ ఎవరు, నిజాం అలీ ఖాన్ ఎన్ఐకే. అండ్ ఆయనకి ఔరంగాబాద్ ఇదంతా ఈ బ్రిటిష్ అంతా ఇక్కడ డిఫరెంట్ ట్రూప్స్ ఉండేవి, ఎందుకంటే అది అప్పుడు క్యాపిటల్. సో వెరీ ఇంపార్టెంట్, ఔరంగాబాద్ అనేది అప్పటికి క్యాపిటల్. ఈ ఎర్రిపప్పలు అయిపోయేదాకా నిజాం క్యాపిటల్ ఔరంగాబాద్. సో వన్స్ నిజాం అలీ ఖాన్ వచ్చిన తర్వాత ఔరంగాబాద్ని, ఇక్కడ మాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ వద్దు, ట్రాన్స్ఫర్ చేయండి అని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో క్యాపిటల్ ఇప్పుడు ఏంటి, హైదరాబాద్ నుంచి పాలిస్తున్నాడు. సో ఈయనది ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీరంగపట్నం అనేది సైన్ చేస్తాడు. సో శ్రీరంగపట్నం సైన్ చేసేటప్పుడు, శ్రీరంగపట్నం ఎవరెవరు సైన్ చేస్తారు, మరాఠా, నిజాం, బ్రిటిష్ విత్ టిప్పు సుల్తాన్ సో ప్రాంతాలు ఇవ్వాలి. సో అట్లా నిజాంకి అట్లా వచ్చిన ఈయన ఎక్కడంతోనే ఈయనకి ఇట్లా జరిగిన ఫస్ట్ విక్టరీ శ్రీరంగపట్నం సంధి. సో శ్రీరంగపట్నంలో కడప, బళ్ళారి, గుర్రంకొండ వస్తుంది, అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఏం గుర్తుండాలంటే మనకి శ్రీరంగపట్నం సంధి అప్పుడు మరాఠాస్కి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఎందుకు, వీళ్ళ తాతలకు ఆల్రెడీ ఒక లొల్లు ఉంది. సో బాజీరావు 1, నిజాముల్ ముల్క్ ఆర్ కమరుద్దీన్ ఇద్దరు ఫైట్ చేస్తారు. సో దానికి మనం మళ్ళీ రివెంజ్ తీసుకుందామని ఈ మరాఠా ఛాలెంజ్ ఇస్తాడు ఈ శ్రీరంగపట్నం సంధి అప్పుడు. సో శ్రీరంగపట్నం సంధి అప్పుడు నిజాం అలీ ఖాన్కి ఛాలెంజ్ చేస్తాడు, మీ మా తాత చేతులు ఓడిపోయింది, తమ్ముడు నువ్వన్నీ గెలువడానికి ఛాలెంజ్ చేస్తాడు. సో సరే అని ఛాలెంజ్ ఒప్పుకుంటాడు. సో అట్లా జరిగిన యుద్ధమే కర్దా యుద్ధం. సో బ్యాటిల్ ఆఫ్ కుర్దా ఆర్ బ్యాటిల్ ఆఫ్ కర్దా అంటారు. సో ఇట్లా మళ్ళీ మరాఠాస్ గెలుస్తారు. సో అట్లా ఛాలెంజ్ చేసిన ఆయన ఎవరంటే మాధవరావు 2. సో మాధవరావు 2 అట్లా ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేస్తే మళ్ళీ నిజాం ఓడిపోతుంది. నిజాం ఫుల్ షేమ్గా ఫీల్ అవుతాడు, నీ అమ్మ బ్రిటిష్ వాళ్ళారా మీరు, నన్ను కొంప ముంచిండ్రు కదరా అని తక్కువ తిడతారు బ్రిటిష్ వాళ్ళని, కుక్క కొట్టుడు కొడతారు. కొట్టి బ్రిటిష్ వాళ్ళని పంపించి రేమండ్ని పెట్టుకుంటాడు.
సో ఫ్రెంచ్ రేమండ్ అనేటైనా నిజాం అలీ ఖాన్ దగ్గరికి వచ్చిన రీజన్ ఏంటిది? బ్యాటిల్ ఆఫ్ కుర్దా. ఈ బ్యాటిల్ ఆఫ్ కుర్దాలో వాళ్ళు ఓడిపోతారు. సో ఇప్పుడు మనకి రేమండ్ అనేటైనా ఉన్నాడు. సో అయిపోయింది. ఇక రేమండ్ ఎంత కష్టపడతారంటే ఇక సో ఇంకోటి, రేమండ్ రావడంతోనే ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో, ఆ సుదీర్ఘ యుద్ధంలో మెదక్ జమీందార్ అప్పటికే ఆ పేరు అవసరం లేదు, జస్ట్ ఆ జాగిర్ గుర్తుండాలి, జమీందారి. సో మెదక్ జమీందార్ని ఓడిపిస్తాడు. సో సో మెదక్ జమీందార్ అలీజా అనేటోడు ఎవడు? వీళ్ళు నిజాం అలీ కొడుకే. సో నిజాం అలీ కొడుకే మెదక్ కొంత కన్స్పైర్ అయ్యి నీకు వార్కి దిగుతాడు. సో అప్పుడు రేమండ్ అనేటైనా వాళ్ళని చంపిస్తాడు. సో అట్లా మెదక్. సో నువ్వు ఇచ్చినావు కదా, ఈ మెదక్ నువ్వే ఉంచుకో, నువ్వు మెదక్లో గెలిచినావు కదా, ఈ మెదక్ నువ్వే ఉంచుకుంటాడు. సో అది ఆ మెదక్ జాగ్రత్త ఇచ్చిన తర్వాత ఇక రేమండ్ కష్టాలు మామూలుగా ఉంటాయి. కష్టం అంటే ద ఎఫర్ట్స్. సో ఫస్ట్ గన్ ఫౌండరీ పెడతాడు హైదరాబాద్లో. గన్ ఫౌండరీ అంటే గన్స్ అది. అండ్ ఇంకొకటి, ఇంకా అందరికి మంచి చేయడం, అందరితో మంచిగా ఉండడం, ఆయనని ముసారాం అని పిలవడం స్టార్ట్ చేస్తారు. మూసారాం. సో ఇప్పుడు రేమండ్ కాస్త మూసారాం అయిండు. జనాలలో ఒక హీరోలాగా డిఫరెంట్ ట్రూప్స్తో అందరికీ కోచింగ్ ఇవ్వడం. ఒక ఉమెన్ దళం పెడతారు, జాఫర్ దళం అనేది. అండ్ మీరు ఉమెన్ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి అని ఉమెన్ సోల్జర్స్ని తయారు చేస్తారు. వాళ్ళని గార్డనీస్ అనేటోళ్ళు ఉమెన్ సోల్జర్స్ని. సో అట్లా చేస్తూ ఉండగా 3-4 ఇయర్స్ తర్వాత, అంటే 1798లో అప్పటి పిఎం ఉమ్రా, సో దెన్ పిఎం ఉమ్రా అండ్ అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్ అనేటోడు ఎవడు? సికిందర్ జాకి బెస్ట్ ఫ్రెండ్. సో కిర్క్ ప్యాట్రిక్, సికిందర్ జా ద బెస్ట్ ఫ్రెండ్స్. సో కిర్క్ ప్యాట్రిక్ ఏం చెప్తాడు సికిందర్ జాకి పోయి? సో కిర్క్ ప్యాట్రిక్ బ్రిటిష్కి సంబంధించిన ఆయన. సో కిర్క్ ప్యాట్రిక్ ఏం చెప్తాడు? అరే సికిందర్ జాకి పోయి, అరే సికిందర్ పోయి మీ డాడీకి ఈ ఫ్రెంచ్ వాడిని పంపించమనరా అని చెప్తాడు. సో అయిపోయింది ఒకడు. నెక్స్ట్ ఇంకొక పిఎం ఉమ్రా ఉంటాడు. సో పిఎం ఉమ్రా కూడా చెప్తాడు నా ఎన్ఐకేకి, నజీం అలీ ఖాన్కి, మనకి ఈ ఫ్రెంచ్ వాడిని పంపించేయి, వీడంటే రామ్ అంట, వీడిని అందరు రాముడు అంటున్నారు, వీడందరు రాముడు అంటే మరి నువ్వేమవుతావు అని ఇక రేమండ్కి కొంచెం క్రేజ్ పెరుగుతుంటే ఈ పిఎం ఉమ్రాను కిర్క్ ప్యాట్రిక్, సికిందర్ జా ఫ్రెండ్, వీళ్ళిద్దరు నజీర్ అలీ ఖాన్కి చెప్తారు. సో అట్లా నజీర్ అలీ ఖాన్ ఏం చేస్తాడు? సబ్సిడరీ అలయన్స్, వెల్లెస్లీది ఉంటుంది కదా సబ్సిడరీ అలయన్స్, సో దానికి సైన్ చేస్తాడు. సో దాని ప్రకారం ఏంటిది, దీంట్లో ఓన్లీ బ్రిటిషర్స్ మాత్రమే ఉంటారు అండ్ మీ ప్రొటెక్షన్ మొత్తం బ్రిటిషర్స్ చేతిలో పెడతారు. సో అట్లా రేమండ్ దళం అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఆ బాధతోని రేమండ్ మలక్పేటలో చచ్చిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మలక్పేట అస్మాన్ గారు అంటారు దాన్ని. సో అట్లా రేమండ్ అనేటైనా చచ్చిపోతాడు. సో అది. అండ్ ఈ నార్థన్ సర్కార్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే, సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏమొచ్చింది? సబ్సిడరీ అలయన్స్ వచ్చింది, ఫ్రెంచ్ వాడు వెళ్ళిపోయాడు, అండ్ నార్థన్ సర్కార్స్ కూడా వచ్చినాయి. నార్థన్ సర్కార్స్ ఎవరిస్తారు? నిజాం అలీ ఖాన్ ఇస్తాడు, కైలాడ్ అనేటోనికి ఇస్తాడు, మధ్యలో జోగిపంతులు. ఈ జోగిపంతులు ఎవరంటే బ్రోకర్ అన్నమాట, దుబ్బాసి అంటారు అప్పట్లో. సో ఈ జోగిపంతులు ఈ నాగకి కైలాడికి మధ్య బ్రోకర్ లాగా పనిచేస్తాడు. సో అయిపోయింది. సో దీనికి ఒక చిన్న ట్విస్ట్ పెడతారు. సో నార్థన్ సర్కార్స్ మొత్తం ఇస్తాం, కానీ గుంటూరు మాత్రం ఇవ్వమంటారు. సో గుంటూరు మేము ఎందుకు ఇవ్వం? గుంటూరు ఆల్రెడీ బసాలత్ జంగ్. సో బసాలత్ జంగ్ అనేటోటి నా తమ్ముడు, నజీం అలీ ఖాన్ తమ్ముడు. సో నా తమ్ముడు ఉన్నది ఇస్తే వాడు ఫీల్ అవుతాడు, వాళ్ళు మన నా మీదకి ఎక్కడ వస్తాడని. సో వీడు చచ్చిపోయేదాకా చూడండి, వాడు చచ్చిపోయిన తర్వాత మాత్రం మీరు గుంటూరు తీసుకోండి, గుంటూరు మాత్రం ఒకటి ఎక్సెప్షన్ పెడతాడు. సో అట్లా ఇది కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది, ఎక్సెప్ట్ గుంటూరు. నార్థన్ సర్కార్స్, సో దీనివల్ల ఏమేమి వస్తాయి? సబ్సిడరీ నుంచి వస్తుంది, ఫ్రెంచ్ వెళ్ళిపోవడం జరుగుతుంది, అండ్ నార్థన్ సర్కార్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి వాళ్ళకి ఇంకా ఆశ తీరది. సో ఇంకోటి ఏంటంటే సీడెడ్ ఏరియాస్ కూడా ఇస్తారు. సో సీడెడ్ ఏరియాస్ అంటే ఏమొస్తుంది అందులో? ఇప్పుడు రాయలసీమలో ఏవైతే ఉన్నాయో అవి, చిత్తూరు కాకుండా అవి. సో చిత్తూరు కాకుండా రాయలసీమ ఏముంటాయి? కర్నూలు, కడప, అనంతపూర్. సో ఈ మూడింటిని సీడెడ్ ఏరియాస్ అంటారు. అండ్ వాటితో పాటు బళ్ళారి కూడా. సో ఈ సీడెడ్ అంటే దత్తత నగరాలు. సో ఇవన్నిటికి ఇట్లా బాగలేదని హరిసార్వోత్తమారావు, ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ ఆంధ్ర పిఎస్సి రాష్ట్రం మొత్తం వెరీ ఇంపార్టెంట్. హరిసార్వోత్తమారావు అనేటైనా నేమ్ చేంజ్ చేసి రాయలసీమ అని పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమేమి వచ్చినాయి? సబ్సిడరీ అలయన్స్ వచ్చింది, రేమండ్ వెళ్ళిపోయిండు, ఇవి వచ్చినాయి, నార్థన్ సర్కార్స్ వచ్చినాయి, అండ్ సీడెడ్ ఏరియాస్ కూడా వచ్చినాయి. సో అట్లా ఇంకా నిజాం అలీ ఖాన్ అట్లా చాలా కోల్పోతాడు. సో కానీ నిజాం అలీ ఖాన్ ఒకటి, ఇప్పుడు సికిందర్ ఈ సన్ వీడు తిరగడానికి, వీడు ఆడుకోవడానికి, సన్ అంటే వాళ్ళ డాడీకి ఫుల్ ఇష్టం అనమాట.
సో సన్ చెప్పింటేనే బ్రిటిష్ కిరిక్ పిట్రిక్ కిట్రిక్ కిరిక్ పిట్రిక్ కిరిక్ పిట్రిక్ మన పేరు ఏం పేరు కరుణూరా కిరిక్కు నా కొడక కిరిక్ ప్యాట్రిక్. సో కిరిక్ ప్యాట్రిక్ చెప్పిండని ఇక అదే తీసుకుంటాడు. సో సన్ కోసం కట్టిస్తాడు, దాన్ని పురాణా హవేలీ. సో ఈయన ఆర్కిటెక్చర్లో భాగం మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్ అంత ఇంపార్టెంట్ కదా. ఈ పురాణా హవేలీ అనేది ఇంపార్టెంట్. సో నిజాం అలీ ఖాన్ ఇది యూ షేప్లో కడతాడు. ఇట్లా ఉంటుంది యూ షేప్లో, అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఇది యూరోపియన్ స్టైల్లో ఎందుకు కడతారు? కిరిక్ ప్యాట్రిక్ వల్ల. ఓకే. అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ వుడ్తో చేసిన లాంగెస్ట్ వాటర్. సో లేటర్ సిక్స్త్ మెహబూబ్ అది రెసిడెన్స్ లాగా వాడుకుంటాడు ఈ పురాణి హవేలీ. సో ఆ తర్వాత వచ్చినాయి సికిందర్ జా. ఈ సికిందర్ జా కిరిక్ ప్యాట్రిక్ అంటున్నాం కదా. సికిందర్ జా ఎవడు? మన సికింద్రాబాద్ని కట్టినాడు సికిందర్ జా. ఓకే, సికింద్రాబాద్ని కట్టిన సికిందర్ జా. సో 1806లో ఆయన సికింద్రాబాద్ని బిల్డ్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన కింద 3 సైన్యాలు ఉంటాయి. ఆ 3 సైన్యాలు ఏంటిది? నిజామ్స్ అనే ఒక సైన్యం, రోహిల్లా అనే సైన్యం, ఈ రోహిల్లా పిఎం కింద ఉంటుంది. అండ్ లైన్ వాల్ అనే ఒక సైన్యం. ఈ లైన్ వాల్ అంటే ప్రభు క్యాబినెట్ లాగా లైన్, ఇది ఒక సైన్యం. ఈ రోహిల్లా అనేది ఒక సైన్యం, నిజామ్స్ ఒక సైన్యం. సో ఇప్పుడు మనం కిరిక్ ప్యాట్రిక్ గురించి చూద్దాం. ఈ కిరిక్ ప్యాట్రిక్ అసలు ఏం చేసిండు? బ్రిటిష్ రెసిడెన్సీ అంటే బ్రిటిష్కి ఫుల్ డబ్బులతో. సో ఇది మొత్తం ఖజానా అయితే ఇంత డబ్బులతో ఏం చేస్తున్నాడు కిరిక్ ప్యాట్రిక్? శామ్యూల్ రసెల్ ఆర్కిటెక్ట్తో బ్రిటిష్ రెసిడెన్సీ కట్టించుకున్నాడు. సో ఆ బ్రిటిష్ రెసిడెన్సీని ఇప్పుడు మనం కోటి ఉమెన్స్ కాలేజ్, ఓయూ మెడికల్ కాలేజ్ ఆ బ్రిటిష్ రెసిడెన్సీలోనే నడిపిస్తున్నాం మనం. సో ఎవరి డబ్బులతో కట్టిండు? వీళ్ళ ఫ్రెండ్ డబ్బులతో కట్టిండు. వీళ్ళ ఫ్రెండ్ ఎవరు? సికిందర్ జా. అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఖైరున్నీసా అని. సో ఈ ఖైరున్నీసా కోసం రంగమహల్ అనేది కట్టిండు. సో ఇంకొకటి, ఈ బ్రిటిష్ రెసిడెన్సీలో ఈయన వాష్రూమ్, ఈ కిరిక్ ప్యాట్రిక్ అనే వాష్రూమ్ ఏదైతే ఉందో, సో అది ఇప్పుడు ఈ కాలేజ్ పిల్లలకి సెమినార్ హాల్ లాగా వాడుకుంటున్నారు. మన సెమినార్ హాల్ అంటే ఏంటిది? మన కాలేజ్ అన్నిటికంటే పెద్దగా ఉండేది సెమినార్ హాల్. సో ఆయన బాత్రూమ్ అంత పెద్దగా ఉండదంట, అట్లా ఉంటుంది మరి అంతా. సో నెక్స్ట్ ఖైరున్నీసా. సో ఖైరున్నీసా అనేటువంటి గర్ల్ ఫ్రెండ్ కోసం రంగమాల్ కట్టింటే అది ఫిజిక్స్ ల్యాబ్ లాగా వాడిండు చాలా రోజులు. అండ్ చార్బాగ్ అంత ఇంపార్టెంట్ కదా. చార్బాగ్ అంటే ఈ రంగమాల్ చుట్టూ గార్డెన్స్ కూడా కట్టుకున్నారు వాళ్ళ అమ్మాయితో ఎంజాయ్ చేసుకోవడానికి. సో అట్లా. సో ఇప్పుడు ఇదంతా డబ్బులు ఎక్కువ నుంచి వస్తున్నాయి దీనికి అంతా వాళ్ళ ఫ్రెండ్ సికిందర్ జా ఇస్తున్నారు. సో చూసి తిక్కలేసి కిరిక్ ప్యాట్రిక్ని చేసేసి రసల్ అనేటువంటి పెట్టుకుంటారు. ఈ రసల్ బ్రిగేడ్, ఈ బ్రిగేడ్ని రసల్ బ్రిగేడ్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ రసల్ బ్రిగేడ్. ఈ రసల్ బ్రిగేడ్ ఏం చేస్తుందంటే పిండారి మన ఆంగ్లో మరాఠా 3 వార్కి కారణమైన పిండారీలను తొక్కి వారిస్తుంది రసల్ బ్రిగేడ్. సో ఈ రసల్ బ్రిగేడే లేటర్ హైదరాబాద్ కంటింజెంట్గా నేమ్ మార్చుకుంటారు. సో రసల్ బ్రిగేడ్ అని నెక్స్ట్ లేటర్ హైదరాబాద్ కంటింజెంట్గా హైదరాబాద్ ఆర్మీగా పేరు మార్చుకుంటారు. సో సరే, ఇప్పుడు నీకు ఇవన్నీ ఖర్చులు అయిపోయినాయి. ఈ రసల్ బ్రిగేడ్, ఈ రసల్ గన్ మెయింటైన్ చేయాలంటే ఇంకో ఖర్చు. సో ఖర్చు పోయి 70% మొత్తం ఖర్చులు అయిపోయినాయి. సో వీళ్ళని ఎట్లా మెయింటైన్ చేయాలి? సో అప్పుడు ఏం చేస్తుంటే పామర్ అనే ఒక కంపెనీ ఉంటుంది, పామర్ అండ్ కో. సో ఈ పామర్ అండ్ కోని ఏమంటుందంటే, నేను డబ్బు ఇస్తాను కానీ 25% ఇంట్రెస్ట్కి వడ్డీ కట్టాలి అంటాడు. సరే కదా, ఇప్పుడు వాళ్ళని మెయింటైన్ చేయలేదు కానీ వాళ్ళు ఒప్పుకుంటారు. సో అట్లా ఈ బకీట దాస్ అనేటోడు ఒకటి ఉంటాడు. ఈ బకీట దాస్ పర్సుయేట్ చేస్తాడు కింగ్ని సో ఒప్పుకోమని. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పార్ట్నర్. అండ్ చందూలాల్ ఎవరంటే నిజాం పేష్కర్. సో ఆడు కూడా ఫోర్స్ చేస్తాడు కింగ్ని. సో అట్లా పామర్ అండ్ కంపెనీ దగ్గర ఒప్పుకుంటారు. 25% ఇంట్రెస్ట్ అంటే మామూలు విషయం. సో ఆ 75% ఉన్న కాస్త మొత్తం 90%కి పోతుంది. సో 90% అప్పులలో ఉంటారు. సో ఇప్పుడు నీకు కిరిక్ ప్యాట్రిక్ ఫ్రెండ్ అని చెప్పి మొత్తం స్వాహా చేసిండు. నెక్స్ట్ రసల్ బ్రిగేడ్, మీకు ఆర్మీ బ్రిగేడ్ పిండారులను దొక్కుతాను వాడు స్వాహా చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది మెట్కాఫ్. సో ఈ మెట్కాఫ్ ఏం స్వాహా చేసిండు అవుతాం. సో ఈ మెట్కాఫ్ సరే 90% ఉంది కదా అప్పులు, ఈయన కొంచెం మంచివాడు మెట్కాఫ్. మనకి ఇండియన్ మోడరిస్ట్ కూడా మెట్కాఫ్కి వెరీ గుడ్ నైస్ నేమ్ ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ బాయ్. సో ఆయన లిబరేటర్ ఆఫ్ ప్రెస్ అంటారు. సో అప్పుడు ఏమంటే మనకి ప్రెస్ మీద ఆంక్షలు ఉంటుంది. సో ఎట్లా అంటే కొన్ని వర్నాకులర్ మీద చేయొద్దు, కొన్ని అట్లా చేయొద్దు, లేకపోతే సెన్సార్ చేయడం అట్లాంటివి ఉంటే ప్రెస్కి ఫ్రీడమ్ ఇస్తాడు ఈయన మెట్కాఫ్. సో అట్లా ఇండియన్ హిస్టరీ పర్స్పెక్టివ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో మెట్కాఫ్ అనేటప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ లాగా వస్తాడు ఆయన రిప్లేస్ చేసి. సో ఆ ఓల్డ్ లోన్, ఈ పామర్ కంపెనీ దగ్గర ఏదైతే ఓల్డ్ లోన్ ఉందో అది క్లోజ్ చేసి జస్ట్ 6%కి ఇంట్రెస్ట్కి ఇస్తాడు లోన్.
సో 25% ఉన్న 6%కి మార్చి ట్యాక్స్లు ఇవన్నీ కూడా తీరుస్తాడు. ఎట్లా అంటే సార్ నీకు ఎంత ఇప్పుడు మీకు ఎంత పంట వండినా మాకు 100 రూపాయలు ఇవ్వమంటున్నారు సార్ ట్యాక్స్ అంటే సార్ అట్లా మీకు ఎంత పంట పండుతుందో దాన్ని బట్టే ఓకే. నెక్స్ట్ ఫార్మర్స్కి ఏమైనా బాధలు ఉంటే చెప్పుకోండి, ఈ ప్రెస్ రెగ్యులేట్ చేసినాడు. సో ఇవన్నీ ఇట్లయినాయి. సో అప్పుడు జరిగిన ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ అంటే మిర్ ఆలం. ఇప్పుడు మిర్ ఆలం వర్సెస్ భవానీ పరిషత్. సో హిందూ ముస్లిం అక్కడ మిర్ ఆలం అంటే ఏం చేసిందంటే ఒక చెరువుని కట్టాడు. సో మిర్ ఆలం వాస్ దెన్ పిఎం. సో ఆయన కట్టిన చెరువుని మిర్ ఆలం చెరువు అంటాడు. సో తర్వాత భవానీ పరిషత్ అనేది ఒక రామాలయం కడతారు అత్తాపూర్లో. సో అట్లా ఈ డిఫరెంట్ మనం ఆల్రెడీ బ్రిటిష్ రెసిడెన్సీ గురించి మాట్లాడుకున్నాం. సో బ్రిటిష్ రెసిడెన్సీ ప్రస్తుతం దేనికి వాడుతుంది, కోటి ఉమెన్స్ కాలేజ్ అండ్ ఓజీ మెడికల్ కాలేజ్కి వాడుతుంది. ఓకే. సో ఇట్లా ఈ ఫాదర్ అండ్ సన్ కూడా ఎండ్ అయిపోతారు. సో మనం ఇప్పుడు ఏమేమి కవర్ చేసినాం, ఫాదర్ అండ్ సన్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇనిషియల్లీ అవి 3 కూడా కవర్ అయిపోయింది. సో 3 ఇది కూడా కవర్ అయిపోయింది. సో 3 పార్ట్స్ కవర్ అయిపోయినాయి. సో ఇది ఫస్ట్ చాప్టర్. సో నిజామ్స్ ఫ్రమ్ 1 to 3, ఫస్ట్ నిజాం నుంచి లాస్ట్ నిజాం దాకా. అండ్ ఒక్కసారి ఒక చిన్న రివిజన్ క్లాస్, మోస్ట్లీ ఆడియో క్లాస్ ఉంటుంది ఇది. సో 1 సెకండ్. సో ఫస్ట్ రివిజన్ క్లాస్ నిజాముల్ ముల్క్ ఎక్కంచెల్లి స్టార్ట్ అవుతుంది. సో నిజాముల్ ముల్క్ ఎక్కంచెల్లి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ తాత ఖ్వాజా ఆబిద్ ఉంటాడు. ఆయన అల్లం కొట్టుకోగా ఔరంగజేబు చూసారు, నువ్వు కత్తి వీరును, నువ్వు అల్లం వీరును కాదని ఆయన కిలిచ్ ఖాన్ మన్సబ్ ధరిస్తాడు. సో తర్వాత వాళ్ళ మనవన్ని తీసుకుపోతాడు. సరే మావన్ని కూడా చూడండి అంటే, అండ్ వాళ్ళ మావంది కూడా చూస్తాడు. వాళ్ళది చూస్తే అరే వీడు ఇంకా బుల్లి కిలిచ్ ఖాన్ లాగా ఉన్నాడని వానికి కూడా ఇంకొక మన్సబ్ ధరిస్తాడు. కానీ షాకిర్ అనే పేరుతోని వాడు ఇండైరెక్ట్గా పెన్తిమ్తో లెటర్ రాస్తుంటే ఔరంగజేబు గెలుస్తుంది ఒక ఈడే షాకిర్ అని. సో నీకు ఏం కావాలంటే నాకు సౌత్ ఇండియా కావాలంటే సరే కర్ణాటక సుబేదార్ వెళ్ళిపో అని అంటాడు. అయిపోయింది. సో నెక్స్ట్ బహదూర్ షా వస్తాడు. నువ్వు కర్ణాటక కాదు, నువ్వు అది నార్త్ ఇండియా పోవాలి, నార్త్ ఇండియా నుంచి ఇరాన్ పోవాలి, నువ్వు అక్కడ దాకా పాలించాలని కానీ దూరాని అనే టైటిల్ ఇస్తాడు. సో అట్లా బహదూర్ షా కూడా అయిపోతుంది. నెక్స్ట్ వీడు బాధపడుతూ ఉంటాడు అక్కడ అయోధ్యలో, మరి ఏమైంది ఫారూక్ సార్, ఏమైంది నీకు 1717 ఫర్మాన్ ఏమైనా నచ్చలేదంటే, అట్లా కాదు నాకు డెక్కన్ పాలించాలని సార్, నువ్వు డెక్కన్ గవర్నర్లోకి వెళ్ళిపో. సో ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడ కాదు, నువ్వు నిజాం ఉల్ ముల్క్ అంటాడు. ఆ తర్వాత మహమ్మద్ రంగీల కష్టాల్లో ఉండడం తెలిస్తే మహమ్మద్ రంగీలకి పిఎం లాగా హెల్ప్ చేయడానికి పోతాడు. సో ఆయన ఏం చేస్తాడు, నిజాముల్ ముల్క్ కాదని అసఫ్జా అనే టైటిల్ ఇస్తాడు, ఎందుకంటే ఈయనకి పడదు కాబట్టి. సో అయిపోయింది. సో అసఫ్జా అంటే ఈయనకి నచ్చది, మళ్ళీ డెక్కన్కి పోతే అక్కడ ఆల్రెడీ ముబారిజ్ ఖాన్ అంటే ఆయన ఒక ఆయన ఉంటాడు. సో ఆయన అప్పుడు డెక్కన్ జుబేదార్, ఆయనతో చక్కెరకేడు వార్లో ఫైట్ చేసి కమరుద్దీన్ ముబారిజ్ ఖాన్ని ఓడిపిస్తాడు. సో అట్లా ఫస్ట్ నిజాం ఆర్ నిజాముల్ ముల్క్ అండ్ సో ఈ వార్లో యాక్చువల్లీ ఈ వార్ జరిగినప్పుడు నేను ఒక టాపిక్ మర్చిపోయాను. ఈ వార్ జరిగినప్పుడు నిజాముల్ ముల్క్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నిజాముల్ ముల్క్కి హై ఫీవర్ ఉంటుంది, అప్పుడు కలరా అవి ఇవి నడుస్తుంటాయి. సో ఆయనకి హెల్ప్ చేసిందంటే ఆయన ఫ్రెండ్ దియానత్ ఖాన్ అన్నట్టు ఆయన హెల్ప్ చేస్తాడు. సో దియానత్ ఖాన్ హెల్ప్ చేసినందుకు ఆయన దియానత్ ఖాన్ని పిఎం లాగా పెట్టుకుంటాడు. ఓకేనా. సో అట్లా పిఎం అట్లా నీకు నిజాముల్ ముల్క్ అనేది స్థాపించబడుతుంది. సో స్థాపించబడినప్పుడు బాజీరావు నీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు 4 years నువ్వు ఏమైనా చేసుకో, కానీ 4 years మాత్రం పిచ్చగొట్టడు కొడతా అంటాడు. సో చెప్పినట్టే పాల్కేడ్ ముంగీస యుద్ధంలో ఓడిపిస్తాడు, అండ్ సూరత్ వర్ణ యుద్ధంలో ఓడిపిస్తాడు, అండ్ భూపాల్ దర్ యుద్ధంలో ఓడిపిస్తాడు. అండ్ పాల్కేడ్ ముంగి యుద్ధంలో చౌత్ అంటే ట్యాక్స్, సర్దేశ్ అంటే ట్యాక్స్, ఇవి 2 ఇచ్చేస్తుంది. అండ్ భూపాల్ యుద్ధంలో భూపాల్ అంటే ఈ నర్మదా రివర్కి పైన మొత్తం ఇచ్చేస్తాడు. సో అట్లా ఓడిపోతాడు. అట్లా ఓడిపోయి డిప్రెషన్ ఉన్న టైంలో నాదిర్ షా ఢిల్లీని వచ్చి కర్నాల్ యుద్ధం చేస్తాడు. సో 1939 అంట, ఇచ్చేత్కి సవాల్ ఇది 1739. సో అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఈ రంగీలా ఏం చేస్తాడు, అరే నాకు నువ్వే హెల్ప్ కావాలి రారా అంటే, ఆల్ ద వే ఫ్రమ్ నిజాం టు రంగీలా దగ్గరికి పోయి, సో సార్ నాదిర్ షా ఓకే నువ్వు గొప్పని ఒప్పుకుంటా, కానీ వదిలేయండి మమ్మల్ని, మేము పుచ్చలో ఉంటున్నామంటే, సరే మాకేమైనా అంటే కోహినూర్ వచనమును పీకాక్తూర్ని ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తారు ఇక్కడికి, అప్పుడు అహ్మద్ షా అబ్దాలి అఫ్ఘనీ ట్రైబ్ ఆయన కూడా అటాక్ ఇస్తారు రంగీలా మీద. మళ్ళీ రంగీలా నిజాంని పిలుస్తాడు. సో నిజాం దారిలో బుర్హాన్పూర్ దగ్గర చచ్చిపోతాడు. సో అట్లా ఈ టాపిక్ అనేది ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది, ఫస్ట్ టాపిక్ అయిపోతుంది. సెకండ్ టాపిక్ ముగ్గురు వీక్ రూలర్స్. ఆ ముగ్గురు వీక్ రూలర్స్ నాజీర్ జంగ్ ఒకరు, ముసాఫర్ జంగ్ ఒకరు, సలాబత్ జంగ్ ఒకరు. సో నాజీర్ జంగ్ కింగ్ ఉంటే ముసాఫర్ జంగ్ ఏం చేస్తాడు, విత్ హెల్ప్ ఆఫ్ డూప్లెక్స్ నాజీర్ జంగ్ని ఓడిపిస్తాడు. సో నాజీర్ జంగ్ పారిపోగా కర్నూలు నవాబ్స్ ఇమ్మద్ ఖాన్ నాజీర్ జంగ్ని చంపిస్తాడు. సో అట్లా నాజీర్ జంగ్ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నాజీర్ జంగ్ ఫేమస్ వార్ అనేది అంబూర్ వార్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, మోడర్న్ హిస్టరీలో కవర్ చేసినాం.
సో నెక్స్ట్ ముజఫర్ జంగ్. సో ముజఫర్ జంగ్ కూడా సేమ్ అట్లనే వాళ్ళ చేతుల్ని నవాబ్ చేతుల్ని ఓడిపోతాడు. సో ఆల్రెడీ డూప్లెక్స్ సెలబ్రేషన్ కాబట్టి డూప్లెక్స్కి సౌత్ కృష్ణ ఇస్తాడు. నెక్స్ట్ సలాబత్ జంగ్. అరే ఇట్లా మీరు ఏమైనా తీసుకోండి కానీ నన్ను మాత్రం బతికిండి అని బుస్సీకి అంటాడు. సో బుస్సీ ఏం చేస్తాడు, నాకు మార్స్ ఇవ్వమంటాడు. సో మార్స్ ఎట్లా ఇస్తా అని సలాబత్ జంగ్ అంటాడు. మార్స్ అంటే మార్స్ కాదురా పప్ప, ముస్తాఫా, ఏలూరు, శ్రీకాకుళం, రాజమండ్రి అంటాడు. సరే నీకు నచ్చింది తీసుకో అంటాడు. సో ఈయన ఉన్నప్పుడే ఫ్రెంచ్ అనేది మొత్తం కంప్లీట్ స్మాష్ అయిపోతుంది. సో అట్లా ఈయన యుద్ధం చందుర్తి యుద్ధంలో ఫ్రెంచ్ మొత్తం పడిపోతుంది. అండ్ బ్రిటిష్తో నిజాం చేసుకున్న ఫస్ట్ వార్ అండ్ ఫస్ట్ సంధి ఏంటిది, మచిలీపట్నం సంధి. ఓకేనా, ఆ మచిలీపట్నం సంధి చేసుకున్నప్పుడే నార్థన్ సర్కార్స్ ఫ్రెంచ్ నుంచి తీసుకుంటారు. సో ఇప్పుడు బ్రిటిష్ ఉంది, ఇప్పుడు సలాబత్ జంగ్ అనే టైం చేతిలో ఉంది. సో నెక్స్ట్ నిజాం అలీ ఖాన్ వస్తాడు. అరే మేము నిజామ్స్ రా, మేము మామూలు కాదు, మేము ఏమనుకుంటున్నాం, మమ్మల్ని బచ్చగల ట్రీట్ ఇప్పటి కొంచెం అసబ్జా లేదు నిజాం, అండ్ ఐఎమ్ ద సెకండ్ నిజాం, మా తాత ఫస్ట్ నిజాం అయినా అని నిజాం అనే పేరుతో పాలిస్తుంటారు. ఈ ఔరంగాబాద్లో లేనిది హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారు, హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు. సో అట్లా మనకి నిజాం సెంటర్ ఆఫ్ రూల్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో శ్రీరంగపట్నం ట్రీటీ సైన్ చేసేటప్పుడు మరాఠావాడు, అరే మా తాత మిమ్మల్ని ఓడించిండు కదరా, నిన్ను కూడా నేను ఓడిస్తా, దమ్ముంటే రారా అంటాడు మాధవరావు. సో ఆయన తిక్కలేస్తారు, నిజాం అలీ ఖాన్ తిక్కలేసి కుర్దా యుద్ధంకి పోతాడు. సో కుర్దా యుద్ధంలో ఓడిపిద్దాం అనుకుంటాడు, కానీ బ్రిటిష్ వాళ్ళు పర్ఫామ్ చేయరు, అట్లా ఓడిపోతాడు. సో మీ అమ్మ మీరు చక్కగా లేరు, వేస్ట్ నా కొడుకులు, నేను ఫ్రెంచ్ వాళ్ళని పెట్టుకుంటాను, ఫ్రెంచ్ రేమండ్ని పెట్టుకుంటాడు. ఫ్రెంచ్ రేమండ్ పెట్టుకున్నప్పుడు వెంటనే మెదక్ జమీందార్ గెలుస్తాడు. సో మెదక్ జమీందార్ మీద గెలిస్తే సరే మెదక్ నువ్వే ఉంచుకోరా అని రేమండ్కి ఇస్తారు. సో ఇంకా రేమండ్ ఊకుంటాడు, ఇక డిఫరెంట్ మంచి పనులు, గన్ ఫౌండరీ, మంచి పనులు, అందరితో మంచిగా ఉండడం, ఉమెన్కి సపరేట్ దళం పెట్టడం, జాఫర్ దళం అని, అండ్ ఉమెన్ సోల్జర్స్ని గార్డెన్స్ అని పిలవడం. సో ఇట్లా అన్ని మంచి పనులు చేసేసరికి ముజారం బాగ్, ఆయన ముసారాం అంటారు అందరు. సో సికిందర్ కాలోడు ఒక ఫ్రెండ్ ఉంటాడు బ్రిటిష్ వాడు, కిర్క్ ప్యాట్రిక్ అని. సికిందర్ జై నిజాం అలీ కొడుకు. సో కిర్క్ ప్యాట్రిక్ ఒకడు అండ్ ఇంకొకడు పిఎం ఉమ్రా. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఫోర్స్ చేస్తారు నిజాం అలీ ఖాన్ని, నువ్వు రేమండ్ని తీసేయి, రేమండ్ వద్దు మనకి అంటే నిజాం అలీ ఖాన్ వాళ్ళ మాటలని రేమండ్ని తీసేసి సబ్సిడీ అలయన్స్ ఒప్పుకుంటాడు. 1798లో హైదరాబాద్ బికెమ్ ఫస్ట్ స్టేట్ సబ్సిడీ అలయన్స్ ఒప్పుకోవడానికి. సో అట్లా బ్రిటిష్ రెసిడెంట్గా కిర్క్ ప్యాట్రిక్ వస్తాడు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఇంతకు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యుద్ధం ఇప్పుడు అందరు బ్రిటిష్కి సపోర్ట్ ఉంటారు ఇక్కడ, రేమండ్కి ఎవరు లేరు. రేమండ్కి అట్లా సపోర్ట్ ఉన్న వ్యక్తి వెంకటాచలం. ఈ వెంకటాచలం అనేటైన ఎవరు, హిస్టరియన్ ఆర్ పెయింటర్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఈ వెంకటాచలం మాత్రం ఈయన సైడ్ ఉండే. ఓకే, ఫేక్ హిస్టరీ. సో ఈ పద్మనాభ యుద్ధం ఇంతకుముందు మిస్ అయిన పద్మనాభ యుద్ధం అనేది కూడా ఇప్పుడే జరుగుతుంది, ఈ మన నిజాం అలీ ఖాన్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఓకే, సో నిజాం అలీ ఖాన్ ఏమేమి సబ్సిడీ రిలీజ్ చేస్తారు, ఫ్రెంచ్ వాళ్ళని బయటకు పంపిస్తారు, నార్థన్ సర్కార్స్ ఇస్తారు ఎక్సెప్ట్ గుంటూరు ఎందుకు ఇయ్యాడు, గుంటూరు వాళ్ళ తమ్ముడు బసల జంగ్ పాలిస్తున్నారు, ఒకరు ఇస్తే మళ్ళీ క్లాషెస్ వస్తాయి. అట్లని కైలాడ్, బ్రిటిష్ వాడు కైలాడ్. సో ఇదంతా సెటప్కి ఎవరు బ్రోకర్ అంటే జోగిపంతులు. ఆ తర్వాత సీడెడ్ ఏరియాస్ కూడా ఇస్తారు. సీడెడ్ ఏరియాస్ అంటే చిత్తూరు అంటే తిరుపతి ఉన్న ఏరియా తప్ప మిగతా అంతా సీడెడ్ ఏరియా ఇంక్లూడింగ్ బళ్ళారి. సో అట్లా సీడెడ్ ఏరియా కూడా వాళ్ళ చేతికి పోతాయి. ఈయన కట్టిన ఆర్కిటెక్చర్ మోతీ మహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్, ఈ మూడు ఆయన కట్టిన ఆర్కిటెక్చర్. అండ్ పురాణా హవేల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూ షేప్లో ఇవన్నీ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇది యూరోపియన్ స్టైల్లో కట్టిండ్రు. అండ్ ఇది ఇందులో చెక్క వార్డ్రోబ్, లాంగెస్ట్ వార్డ్రోబ్ చెక్క వార్డ్రోబ్ ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ కొడుకు థర్డ్ సికిందర్ జా వస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్ అని గురువు గారు అని నా కుండలేదంతా అవురా అని బ్రిటిష్ రెసిడెన్సీ కట్టుకుంటాడు కిర్క్ ప్యాట్రిక్. సో ఎంత కట్టుకుంటాడు అంటే జస్ట్ వాడుకున్న వాష్రూమ్ని ఒక మనం సెమినార్ హాల్లో వాడుకునేంత పెద్దది. దీని ఆర్కిటెక్ట్ ఎవరంటే శామ్యూల్ రసెల్. ఇది ప్రస్తుతం దేనికి వాడుతాం, కాలేజ్ లాగా, కోటి ఉమెన్స్ కాలేజ్ అంటే ఓయూ మెడికల్ కాలేజ్ లాగా వాడుతాం. అండ్ వాడు బ్రిటిష్ రెసిడెన్సీ కాకుండా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక రెసిడెన్సీ కట్టించి రంగమహల్. ఈ ఫిజిక్స్ ల్యాబ్ లాగా చాలా వాళ్ళు వాడింటారు. సో అయిపోయింది, వాళ్ళు తీసేస్తారు. నెక్స్ట్ రసల్ అండ్ రోడ్ వస్తారు. ఒక రసల్ బ్రిగేడ్ అని పెట్టి పిండారేని తొక్కేస్తాడు. ఓకే, మంచి పని. కానీ వీళ్ళని పోషించాలంటే మొత్తం ఖజానా మొత్తం ఆడే తినేటాడు. సో అట్లా రజల్ బ్రిగేడ్ ఫర్దర్గా హైదరాబాద్ కంటింజ్మెంట్ అవుతుంది. సో జస్ట్ వీళ్ళు మెయింటైన్ చేయడానికి పామరెండ్కో కంపెనీ దగ్గర 25% అప్పు తీసుకొని బుక్కలు పడతారు. ఆ తర్వాత అప్పు తీర్చడానికి నెక్స్ట్ బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు, చార్ల్స్ మెట్కఫ్. ఈయన కొంచెం మంచోడు. ఈయన జస్ట్ 6% అప్పు ఇచ్చి పాత లోన్ క్లోజ్ చేస్తాడు. పాత లోన్ ఈయనకి లిబరేటర్ ఆఫ్ ప్రెస్ అనే పేరు కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఈ కాలంలో సికిందర్ జా కాలంలో కట్టిన 2 ఇంపార్టెంట్ కట్టాలంటే మిరాలం చెరువు ఒకటి, అండ్ రామాలయమే అత్తాపూర్ దగ్గర భవానీ పరిషత్ అంటే ఒక రామాలయం కట్టిండంట. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ లెట్ us ఆల్సో కవర్ MCQ.
సో టు టు గెట్ మోర్ రివిజన్ ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది అండ్ సబ్సిక్వెంట్ రివిజన్ క్లాస్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు వీఆర్ రీడింగ్ ద ఎంసీక్యూస్. ఓకే, సో కింది ఏ సంవత్సరంలో నిజాం రాజ్య స్థాపన అయింది? సో బ్యాటిల్ ఆఫ్ చక్కరకేట్ ఎక్కడ జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ చక్కరకేట్ 1724లో అవుతుంది బ్యాటిల్ ఆఫ్ చక్కరకేట్. ముబారిస్ ఖాన్ అనే డెక్కన్. సో ఈ పార్ట్ మొత్తం నీకు 2-3 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత ఈ పార్ట్ చూస్తే బెస్ట్. లేకపోతే అరే వీనికి ఇన్ని తెలుసు నాకేం తెలియదు అనుకుంటారు. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ 1724లో డెక్కన్కి వస్తాడు. ముఘల్ మన రంగీల దగ్గర పిఎం ఉన్నప్పుడు, మొహమ్మద్ షా రంగీల దగ్గర పిఎం ఉంటే డెక్కన్కి వచ్చినప్పుడు డెక్కన్ దగ్గర ఆల్రెడీ సుబేదార్ ఉంటాడు. సో అన్ని ఓడిపిస్తాడు ముబారిస్ ఖాన్ని. సో ఇది 1724 బ్యాటిల్ ఆఫ్ చక్కరకేట్ జరుగుతుంది. నిజాం రాజ్య స్థాపకుడు ఎవరు? సో నిజాం రాజ్యాన్ని ఎవరు స్టార్ట్ చేసిండ్రు? నిజాం రాజ్యాన్ని నిజాం ఉల్ ముల్క్ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎవరు? మీర్ కమరుద్దీన్. సో ఇది 2, ఇది 1. నెక్స్ట్ అసఫ్జాయిలో మొట్టమొదటి రాజధాని ఏంది? వీళ్ళందరూ ఫస్ట్ ఔరంగాబాద్ నుంచే పాలించారు కదా. హైదరాబాద్కి ఎవరు షిఫ్ట్ చేస్తారు? నిజాం 2 షిఫ్ట్ చేస్తాడు. సో ఇదంతా లొల్లి పంచాయతీ ఏందని నిజాం 2 ఆర్ నిజాం అలీ ఖాన్ షిఫ్ట్ చేస్తాడు. అసఫ్జాయిలో మూల పురుషుడు ఎవరు? అంటే ఇదంతా రావడానికి కారణం ఎవరు? ఫస్ట్ అల్లం తాత. ఓకే, ఆయన పేరు ఆలం షేక్. ఓకే, అసఫ్జాయిల్ కింద ఏ తెగకు చెందినవారు? ఇది కొంచెం స్టాటిస్టికల్. ఇది వాళ్ళకి తురానీ తెగ, తురానీ ట్రైబ్. ఓకే, అసఫ్జాయి రాజ్య స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ ఎక్కడ జన్మించాడు? సో నిజాం ఉల్ ముల్క్ జన్మించింది మాత్రం ఆగ్రాలో, నాట్ ఇన్ హైదరాబాద్ ఆర్ నాట్ ఇన్ ఔరంగాబాద్. ఇది ఒకటి. కానీ ఇట్లాంటివి ఎగ్జామ్స్లో అడిగారు. సో అది దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నిజాం ఉల్ ముల్క్ అసలు పేరేంది? ఇట్లాంటివి ఎగ్జామ్లో అడిగారు. కమరుద్దీన్. ఏ మొఘల్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ను కర్ణాటక సుబేదార్గా నియమించాడు? సో అరే నువ్వు కర్ణాటకకి పో, నీకు సౌత్ ఇండియాకి పో అని ఫస్ట్ చెప్పింది ఎవరు? ఔరంగజేబ్ ఫస్ట్ అంటాడు. సో ఏ మొఘల్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ ప్రధానమంత్రిగా పనిచేస్తుంటాడు? సో ప్రధానమంత్రికి ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? రీజన్ తెలియాలి. సో మహమ్మద్ షా రంగీలా వేస్ట్ ఆడ రంగీలా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మహమ్మద్ షా రంగీలా. ఓకేనా. సో నెక్స్ట్ మీర్ కమరుద్దీన్ మొఘల్ చక్రవర్తి వచ్చిన బిరుదులను జతపరచండి. ఔరంగజేబ్ ఏమి ఇస్తాడు? వెరీ ఫస్ట్ ఔరంగజేబ్ ఒకటి ఇస్తాడు, బుల్లి కిలిచ్ ఖాన్ అని ఇస్తాడు. సో ఏంటిది? బుల్లి కిలిచ్ ఖాన్ ఏడుంది ఇక్కడ? 3. సో ఇది 3. నెక్స్ట్ ఫరూక్ సియార్ ఏమి ఇస్తాడు? ఫస్ట్ అరే 1770 ఇచ్చిన బాధ పడుతుంది, లేదు నాకు డెక్కన్కి వెళ్ళండి, సరే ముప్పంచులవు కానీ నిజాంని నువ్వు గెలవాలి, నువ్వు ముప్పంచు నిజాం ఉల్ ముల్క్ అంటాడు. సో ఫరూక్ సియార్ ఇచ్చింది 3-1. సో 3-1 ఎక్కడ ఉంది? ఆప్షన్స్లో రెండిట్లో ఉంది 3-1. సో రెండిట్లో ఉన్నప్పుడు ఇంకోటి సాల్వ్ చేయక తప్పదు. నెక్స్ట్ మహమ్మద్ షా రంగీలా ఏమి ఇస్తాడు? నువ్వు నిజాం కాదు, నువ్వు జస్ట్ అసఫ్జా అని బిరుదిస్తాడు. ఓకే, 4. సో 3-1, 4. సో నెక్స్ట్ డి ఏంటిది? 2. మహమ్మద్ బహదూర్ షా ఏమంటాడు? అరే నువ్వు ఇక్కడ సౌత్ ఇండియాలో కాదు, నువ్వు ఇరాన్ దాకా పోవాలి అని దురానీ అని బిరుదిస్తాడు, కానీ దురానీ అని. సో ఇవి 4 వాళ్ళు ఇచ్చిన బిరుదులు. ఓకే, సో నెక్స్ట్ కింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. నిజాం ఉల్ ముల్క్ మంచి కవి, అవును. అనేక కవితలు రాశాడు, అవును. నిజాం ఉల్ ముల్క్ కలం పేరు మాలిల్ కాదు, ఆయన పేరు ఏమో షాకిర్ అనే కలంతో ఆయన చేస్తుడు. నెక్స్ట్ అసఫ్జాహీ వంశం మొదటి దివాన్ ఎవరంటే ఆయనకి మన నిజాం ఉల్ ముల్క్కి ఫీవర్ వచ్చినప్పుడు ఈయన వస్తాడని చెప్పిన కదా, ఆయన ఎవరు? దియానత్ ఖాన్. సో ఈయన ఇది నిజాం ఫీవర్ వచ్చినప్పుడు ఈయన ఫైట్ చేసింది కాబట్టి ఆయనకి ఆ కన్సర్న్తో దియానత్ ఖాన్కి పిఎం పదవిస్తాడు. సో 1728లో నిజాం ఉల్ ముల్క్ అప్పటి మరాఠా పేష్వా ఫస్ట్ బాజీరావుతో పాల్కేడ్ యుద్ధంలో ఓడిపోయి కింది ఏ సంధిని చేసుకుంటాడు? అరే ఏ సంధిని చేసుకున్నామని చదవలేదు కానీ పాల్కేడ్ ముంగి యుద్ధం అని తెలుసు. సో ముంగి సంధి. నెక్స్ట్ కింది వాక్యాలలో సో కింది వాక్యాలు సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో నాజర్ జంగ్ కాలంలో అంబోర్ యుద్ధం జరిగింది, ట్రూ. ఫ్రెంచ్ అధికారి డూప్లెక్స్ ముసఫర్ జంగ్ ఏం కావాలి? నాజర్ జంగ్ సీట్ కావాలి. ఎవరితో హెల్ప్ అవుతాడు? డూప్లెక్స్తో కలుస్తాడు. కుట్ర చేసి నవాబ్ హిమ్మత్ ఖాన్చి నాజర్ జంగ్ని హత్య చేయించాడు, ట్రూ ఆబ్వియస్లీ. ముసఫర్ జంగ్ ఫ్రెంచ్ అధికారికి జాఫర్ జంగ్ అని బిరుదిచ్చాడు, ఇది కూడా ట్రూ. ఆయనకు జాఫర్ జంగ్ అని బిరుదిచ్చి సౌత్ కృష్ణాకి ఆయనని ప్రిన్స్ చేస్తాడు. సో సలాబత్ జంగ్ కుట్ర పని ముసఫర్ జంగ్ను చంపించాడు, ఫాల్స్. ముసఫర్ జంగ్ నెక్స్ట్ వాడే సలాబత్ జంగ్. సో అట్లా అంటే ఫాదర్ని చంపరని కాదు, బట్ ఈయనైతే చంపలేదు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, మిగతా 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ 1753లో సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్లను ఫ్రెంచ్ వర్క్ బాంబించాడు, ఎస్ ట్రూ. సలాబత్ జంగ్ పోయి అడుగుతాడు, అరే నీకేం కావాలరా అంటే వాడు బుస్సిగాడు ఏమంటాడు? నాకు మార్స్ కావాలంటాడు. సో నీ మార్స్ని ఎట్లా ఇస్తారా? అవులే అంటే మార్స్ కాదు రావులే, మార్స్ అంటే ముస్తఫా నగర్, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం రా అంటాడు.
ఓకే. 1770లో సలాబత్ జంగ్ రాజధానిని షిఫ్ట్ చేశాడు, తప్పు. సో సరికాని దాన్ని గుర్తించారు కాబట్టి ఇది తప్పు. సలాబత్ రాజధానిని షిఫ్ట్ చేసింది ఎవరు? నిజాం అలీ ఖాన్. నెక్స్ట్. సో ఇవి రెండు ఆబ్వియస్లీ కరెక్ట్ అయ్యి ఉంటే చూద్దాం ఒకసారి. 1795 నిజాం అలీ ఖాన్ మరాఠా పేష్వా రెండవ మాధవ్ చేతుల్లో కర్దా యుద్ధంలో పోయిండు. ఎస్, ట్రూ, ఆబ్వియస్లీ. అండ్ సలాబత్ జంగ్ దగ్గర ఫ్రెంచ్ సైన్యం ఇంతకుముందు మాట్లాడదు, బుస్సీ అరే బుస్సీ అని అడుగుతారు వాడు. హైదరాబాద్ రాజులకు ఆంగ్లేయులకు జరిగిన తొలి సంధి ఏది? సో తొలి సంధి మచిలీపట్నం సంధి. నోట్ చూస్తున్నా నాకు తెలియదు అనుకోకు, 100% మచిలీపట్నం సంధి ఇక్కడ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు చూపిస్తాను అన్నమాట. మచిలీపట్నం. ఓకే. నెక్స్ట్. తన సైన్యంతో రేమండ్ నాయకత్వంలో ఫ్రెంచ్ పట్టణ ఏర్పడి నిజాం రాజు ఎవరు? సో రేమండ్ని ఎవరు పోషిస్తారు? నిజాం అలీ ఖాన్ పోషిస్తాడు. కానీ తర్వాత కొన్ని రీజన్స్ పోవాల్సి వస్తుంది. బ్రిటిష్ వారి సైన్య సహకార పద్ధతి అంటే 1798లో సైన్య సహకార పద్ధతి అంటే అది మన సబ్సిడరీ అలయన్స్ మీద ఎవరు చేస్తారు? నిజాం అలీ ఖాన్ ఈ ఉమ్రాగాడును వాళ్ళ కొడుకు సికిందర్ జా ఫోర్స్ చేస్తారు. హెన్రీ రసల్ అనే బ్రిటిష్ రసల్ బ్రిగేడ్ ఎవరు పెడతారు? వాళ్ళ కొడుకు సికిందర్ జా పెడతారు రసల్ బ్రిగేడ్ అని. ఓకే. నెక్స్ట్. ఇవి అవుట్ ఆఫ్ వేరేది. ఇవి అసఫ్ జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి మార్చింది ఎవరు? సో హైదరాబాద్కి మార్చింది ఎవరు? నిజాం అలీ ఖాన్. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు ఇదంతా సలాబత్ జంగాన్ని ఫస్ట్ ఈ సలాబత్ జంగాన్ని పోయి అన్ని అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకుపోయి హైదరాబాద్ అందరం తీసుకుని హైదరాబాద్ క్యాపిటల్ లాగా చేస్తాడు. నిజాం అలీ ఖాన్ కింది ఏ సంవత్సరంలో సైన్య సహకారం 1798. ఎందుకంటే మోడర్న్ హిస్టరీలో కూడా చదివింది మనం. సైన్య సహకార ఒప్పంద సమయంలో అప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు వచ్చిండ్రు? జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్. కరెక్టేనా? 25 అదే కదా, వాడు ఫోర్స్ చేస్తాడు. జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ వాళ్ళ ఫ్రెండ్ మన సికిందర్ జా. సో అట్లా. నిజాం అలీ ఖాన్ ఆశ్రమంలో ప్రముఖ చరిత్రకారుడు ఎవరు? వెంకటాచలం. సో ఈ చరిత్రకారుడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? రేమండ్కి సపోర్ట్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్. జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ హస్మత్ జంగ్ అనే బిరుదును ఎవరు ఇచ్చిండ్రు? సో హస్మత్ జంగ్ అన్నారు. సో ఎవరంటే ఆఫీసులో ఫ్రెండే ఇస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? సికిందర్ జా. నెక్స్ట్. అరే నెక్స్ట్. 1766లో నిజాం అలీ ఖాన్ నుండి బ్రిటిష్ వారు నార్థన్ సర్కార్స్ పొందడంలో మధ్యవర్తి పేరు ఏదో ఎంత ఉంటుంది, జోగి పంతులు. సో నిజాం అలీ ఖాన్కి ఖైలాడ్కి మధ్య జోగి పంతులు మధ్యవర్తి లాగా ఉంటాడు. ఓకే. బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్లోని గుంటూరుని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? మన బసాలత్ జంగ్ చచ్చిపోయిన తర్వాత స్వాధీనం చేసుకుంటారు. అయ్యారు నాకు తెలియదు. సో 29/2 1788లో తీసుకుంటారంట. నెక్స్ట్. బ్రిటిష్ వారు నిజాం అలీ ఖాన్ నుంచి కింది ఏ సంవత్సరంలో దత్త మండలాన్ని పొందారు? 1800 ఇంతకుముందు చూసిన, కానీ ఇది కూడా ఎగ్జామ్లో 1000% రాదు. నార్థన్ సర్కార్స్ను గుర్తించండి. 4 నార్థన్ సర్కార్స్. ఎం ముస్తాఫా నగర్, దీన్ని కొండపల్లి అని కూడా అంటారు. ఏలూరు, ఆర్ రాజమండ్రి అండ్ ఎస్ శ్రీకాకుళం. సో కర్నూలు వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ నార్థన్ సర్కార్. కర్నూలు వాజ్ పార్ట్ ఆఫ్ సీడెడ్ ఏరియా. ఓకే. నెక్స్ట్. దత్త మండలాలకు కృష్ణదేవరాయల పేరు మీదుగా రాయలసీమ అని పేరు పెట్టినది ఎవరు? కృష్ణదేవరాయలు పెట్టలేదు పేరు. కృష్ణదేవరాయల పేరు మీదుగా వేరేటైనా పెడతారు. ఆయన పేరు ఏం పేరు? గాడిచర్ల హరిసర్మూర్తమరావు. ఇది కూడా ఇప్పుడు చూసినాం. ఇది కూడా మనకి నాట్ ఇంపార్టెంట్. సో నిజాం అలీ ఖాన్ తన సైన్యంలో రేమండ్ పల్టన్ అనే ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పాటు చేశాడు. ట్రూ. రేమండ్ పల్టన్కు కల్చరల్ నిమిత్తం నిజాం అలీ ఖాన్ వరంగల్ జాగీర్నిచ్చారు. ఇట్ వరంగల్ కాదు, రేమండ్కి మెదక్ ఇస్తాడు. మెదక్ కోడు ఫైట్ చేస్తే దానికి అగెన్స్ట్ ఇస్తాడు. సో మోస్ట్ ప్రాబ్లీ రెండు ట్రూ కావాలి. సో రేమండ్ 1795లో గన్ఫౌండ్ స్థాపించాడు. ట్రూ. అండ్ రేమండ్ మలక్పేటలో చచ్చిపోయాడు అస్మాన్ గారు అనే ప్రాంతంలో. ట్రూ. పురాణా హవేలీ కింది ఏ నిజాం కాలంలో నిర్మించబడింది? వాళ్ళ సికిందర్ జా కోసం వాళ్ళ డాడీ నిజాం అలీ ఖాన్ కట్టిస్తారు. పురాణా హవేలీ ఏ ఆకారంలో ఉంటుంది? యూ ఆకారంలో ఇట్లా బిల్డింగ్స్ ఉంటాయని చెప్పినది. ఇట్లా ఉంటుంది ఇవన్నీ బిల్డింగ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద కొయ్య వుడ్ వార్డ్రోబ్ ఎక్కడ ఉంటుంది? పురాణా హవేలీలో ఉంటుంది. దీంట్లో మన జేమ్స్ ప్యాట్రిక్ ఎంజాయ్ చేస్తాడు. 3వ నిజాం సికిందర్ జా అసలు పేరు ఏం పేరు? అసలు పేరు ఏదో ఉంటుంది, అక్బర్ అలీ ఖాన్ అనుకుంటా. 37th. సో ఈయన పేరు అక్బర్ అలీ ఖాన్. అసలు పేర్లు గిసలు పేర్లు అంత
తక్కువ స్టాండర్డ్ ఎగ్జామ్ ఎప్పుడు సెట్ కాదు. ఈయన అసలు పేరు ఏం పేరు, ఈయన ముద్దు పేరు ఏం పేరు, అట్లా ఎప్పుడు ఏ ఎగ్జామ్ అడగారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సికిందర్జా కాలంలో పిండారి దాడులను అణచివేసిన సైన్యం ఇది. సో ఆయన దగ్గర 3 సైన్యాలు ఉండేవి. ఒకటి రోహిల్లా సైన్యం, సెకండ్ది నిజాం సైన్యం, నిజాం సైన్యం ఒకటి ఉండేది, థర్డ్ది లైన్ వాళ్ళ సైన్యం. కానీ పిండారిని అణచివేసింది ఏంటి? రసల్ బ్రిగేడ్. సో రసల్ బ్రిగేడ్, సో అందుకే కదా రసల్ ఉంచుకున్నది, పిండారిని అణచేసింది కాబట్టి ఉంచుకొని మొత్తం సంకనాగిపోతాడు. సో 38 అనేది రసల్ బ్రిగేడ్. రసల్ బ్రిగేడ్ నిర్మాణ ఖర్చు మొత్తం పామర్ అనే కంపెనీ నుంచి అప్పు తీసుకున్న రాజు ఎవరు? సేమ్ మళ్ళీ సికిందర్జా. అప్పులు అంటేనే సికిందర్జా, సికిందర్జా అంటేనే అప్పులు. ఓకే. సికిందర్జా కాలంలో విపరీతమైన అప్పుల వల్ల నిజాం రాజ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దింది ఎవరు? మెట్కాఫ్. సో ఈయనని లిబరేటర్ ఆఫ్ ప్రెస్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్, హైదరాబాద్ సమీపంలో అత్తాపూర్ రామాలయం నిర్మించింది ఎవరు? రాజా భవానీ పరిషత్. ఇప్పుడు చూసిన హైదరాబాద్లోని కోటిలో బ్రిటిష్ రెసిడెంట్ను నిర్మించింది ఎవరు? సో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు నిర్మించుకుంటాడు? జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ నిర్మించుకుంటాడు ఆనికాడ. సో కిర్క్ ప్యాట్రిక్ తన ప్రేయసి ఖైరూనిసాకి బ్రిటిష్ రెసిడెన్సీ ఆవరణలో నిర్మించిన భవంతి పేరు ఏం పేరు? సో ఇక్కడ బ్రిటిష్ రెసిడెన్సీ, ఇక్కడ చిన్న ఒక మహల్, రంగమహల్, అక్కడ ఒక చిన్న గార్డెన్స్ వీళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి. ఓకే. సో ఇవి దిస్ ఈస్ ద ఫస్ట్ 1 hour వీడియో, జస్ట్ 56 minutes. సో బట్ జస్ట్ టు నో ద క్రొనాలజీ. అండ్ దీనిలో మనం ఏది చదవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలి, అన్నీ చెప్పి ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకు అంటావు. దిస్ ఈస్ ద కన్సైజ్డ్ నోట్స్. అండ్ సి, అండ్ దో దిస్ ఈస్ ద కన్సైజ్డ్ నోట్స్, వి సాల్వ్డ్ ఎవ్రీ క్వశ్చన్. సో అదే, సో అట్లా ఉంటుంది మరి మనం అంటే. ప్రతిదీ కన్సైజ్డ్ నోట్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ మాత్రం కవర్ అవుతాయి. ఇక్కడ 2 క్వశ్చన్లు కవర్ కావాలంటే అసలు ఈ 1857 దాకా ఇంకా మనం రాలే. ఇది వీళ్ళే అవుట్ ఆఫ్